రైతులందరూ లాభాలు ఆలోచించారు అనుకో, ప్రపంచం ఎట్లా నడుస్తుంది? అప్పుడు జనాలందరూ ఎట్లా బతుకుతారు? ఎవరు రైతు గురించి ఆలోచించేటోళ్ళు ఎవ్వరూ లేరు. ఎందుకని మీకు ఈ గేదెల వ్యాపారమే చెయ్యాలి అని ఇంట్రెస్ట్ వచ్చింది? అటాచ్మెంట్ ఎట్లా అంటే జూదం లాంటిది ఇది. మనము దేనికన్నా ఎడిట్ అయిపోతాము అట్లాంటిది ఇది. ఒకసారి వన్స్ ఇలా దిగినాం అనుకో మనకి మీరు స్టార్ట్ చేసింది ఇది ప్రాఫిట్ ని ఎక్స్పెక్ట్ చేసా, లేదంటే జనాలకి సహాయం చేద్దాము అన్న పర్పస్ లోనా? ఇప్పుడు ప్రాఫిట్ అని అంటే నాకు ప్రమోషన్స్ వచ్చినాయి ఎన్నో. ఇప్పుడు రీసెంట్ బెట్టింగ్ యాప్లు కూడా దునియా ప్రమోషన్లు వచ్చినాయి. రైతుల దగ్గర కంటే కూడా మీ దగ్గర రేట్ పెరిగింది కదా. ఇక్కడ కూడా మీరు అంటే వీడియో కోసమే ఇదంతా చేస్తున్నారు, మీరు మీ ఓన్ ప్రమోషన్ చేసుకుంటున్నారు అనిపించింది, కానీ మీరు కష్టపడుతున్నారని నాకు అనిపించలేదు. అన్ని తిరిగినా అన్ని ఎంజాయ్ చేసిన అంత ఎంజాయ్ చేసి ఈ వ్యవసాయం చేస్తున్నానంటే నన్ను వీడియోస్ కోసం లుంగి కట్టుకొని యాక్టింగ్ చేయాలంటే అట్లా కూడా చేయొచ్చు. మీకు మీ డైరీ నుండి కానీ ఈ అవుట్లెట్స్ నుండి కానీ ఇప్పటివరకు మీరు నెలకి ఎంత ప్రాఫిట్ తీసుకుంటున్నారు? ఇప్పుడు ఒక రీసెంట్గా మనసులో ఇప్పుడు మీ డాడీకి 50 రూపీస్ మిల్క్ వస్తుందని మీరే అన్నారు. ఆ 50 ఇచ్చే దగ్గర నేను 25 రూపీస్ ఎక్కువ అలా ఇస్తున్నాను. చూపించి ఆశ చూపిస్తున్నారని నేను అంటున్నా. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ యాంకర్ మధు. ఈ రోజు ఇప్పటిదాకా మనం చేసిన ఇంటర్వ్యూస్ అన్ని కూడా అంటే నిన్నటి వరకు కూడా హల్చల్ చేసిన అగోరి టాపిక్ ఇంకా క్లోజ్ అయిపోయింది. ఇక దానికి సంబంధించిన వీడియోలు మనకు కొంచెం రావు. సో ఇప్పటిదాకా మనం చేసిన ఇంటర్వ్యూలు అన్నీ ఒక ఎత్తు అయితే ఈ రోజు మనసుకి దగ్గరగా అయ్యే ఇంటర్వ్యూ అనమాట. చాలామంది రైతులకి అవసరమైన వీడియో ఇది మొత్తం కంప్లీట్గా పూర్తయ్యే వరకు చూడండి. ఎక్కడో ఒక పాయింట్ దగ్గర రైతులకి మీ ఎవరికైనా సరే హెల్ప్ అవుతుంది. ఫార్మింగ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఇంకా హెల్ప్ అవుతుంది. జాబ్ లేకుండా ఏం లేకుండా డిప్రెషన్లకు వెళ్తున్న వాళ్ళకి ఏదో ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలి, ఎలాంటి బిజినెస్ స్టార్ట్ చేయాలన్న ఐడియా ఉండదు, ఇన్వెస్ట్మెంట్ ఎంత పెట్టాలి అన్న ఐడియా ఉండదు. సో అలాంటి వాళ్ళందరికీ కూడా ఈ వీడియో నుండి ఎంతో కొంత సహాయం అయితే అందుద్ది అనమాట. సహాయం అంటే డబ్బులు ఇవ్వమండి, నేను మళ్ళీ క్లారిటీ ఇస్తున్నాను, ఐడియా మాత్రమే ఇస్తాము. సో వీడియో మొత్తం చూడండి. ఈ వీడియోకి సంబంధించిన గెస్ట్ ఎవరంటే చందు గారు, న్యాచురల్ ఫార్మింగ్. చందు గారు ఈరోజు మనతో పాటు ఉన్నారు, మాట్లాడి అన్ని విషయాలు తెలుసుకుందాము. సో హాయ్, నమస్తే. నమస్తే అక్క, ఎలా ఉన్నారు? బాగున్నాను. నేను కూడా అడిగినావు అడగలేదో సో చెప్పిన ఫ్లోలో. ఓకే, సో ఈరోజు ఇంటర్వ్యూ ఏంటంటే ఏదో క్వశ్చన్లు అడగాలి, ఆన్సర్లు చేయాలి, అలా కాకుండా ఒక బాధ్యతగా మాట్లాడదాం. ఎందుకంటే పుట్టింది పెరిగింది అంతా కూడా మనం పుట్టింది పెరిగింది ఏం హై క్లాస్ లో పుట్టి మనం అక్కడ నుండి డైరెక్ట్ ఊడి పర్లేదు కాబట్టి మనం మట్టిలో నుండే స్టార్ట్ చేసిన వాళ్ళం, అవునా? సో అక్కడ నుండే మాట్లాడుకుందాం, విలువలతో మాట్లాడుకుందాం ఈ రోజు అంతా కూడా. ఎందుకంటే ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి కూడా హెల్ప్ అవ్వాలి కంపల్సరీ. మనసుకి అట్లీస్ట్ ఓకే, మన బాధ ఇప్పుడు ఏదో ఒక బాధ మీలో ఉంది, అది ఇంకొకటి నోటి నుండి వచ్చినప్పుడు ఇంకోలా ఉంటది, అంటే కష్టం అర్థమైపోతుంది కదా. సో అలాంటి కష్టాల్లో ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. మేజర్ గా రైతులందరూ కష్టంలోనే ఉన్నారు. రైతులు ఏ రైతు హ్యాపీ లేడు, ఏ రైతు లేడు. నాకు నార్మల్ గా అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటది, రైతులందరూ లాభాలు ఆలోచించారు అనుకో, ప్రపంచం ఎట్లా నడుస్తుంది? అప్పుడు అసలు జనాలందరూ ఎట్లా బతుకుతారు? ఎవరు రైతు గురించి ఆలోచించేటోళ్ళు ఎవ్వరూ లేరు అసలు. లాభం ఆశించకుండా చేసేవాళ్ళే రైతు కదా. ఇప్పుడు మీరు అగోరి టాపిక్ చెప్పినారు, అసలు అంత యూజ్ ఉండదు, దాని గురించి తెలుసుకొని కూడా వేస్ట్. వన్ టాపిక్ జనాలు అందరూ తర్వాత సోషల్ మీడియాలో కూడా వన్ టాపిక్ వైరల్ అవుతున్నాయని, ఒక రైతు ఆపదలు ఉన్నారంటే ఆ రైతు గురించి ఎవరు పట్టించుకున్నారు నాదుడు కూడా లేరు. ఎంతో మంది రైతులు సూసైడ్ చేసుకుంటున్నారు, ఎంతో మంది రైతులు రోడ్ల మీదకి వచ్చినారు, అట్లా 100 మంది రైతులు సఫర్. ఈ 6 months గ్యాప్ లో చాలా మంది చనిపోయి ఉంటారు, చాలా మంది రోడ్డు మీదకి వచ్చి ఉంటారు, ఏదో ఒక రకంగా నష్టపోయి ఉంటారు. వాళ్ళ గురించి ఒక్కసేపు కూడా అంటే కొంత టైం కూడా మనం ఆలోచించము, వాళ్ళకి కేటాయించము. కానీ ఎవడో ఒక పిచ్చోడు వచ్చి అది చేస్తుంటే మాత్రం వాడి గురించి ప్రమోట్ చేస్తున్నాము, వాడి గురించి ఆలోచిస్తున్నాము. నాకు అదే అనిపిస్తుంది అనమాట. నిజంగా రైతు లాభం ఆశిస్తే మన పరిస్థితి ఏంటి, అసలు ఎలా నడుస్తుంది? రానున్న రోజుల్లో ఏ రైతు వ్యవసాయం చేయడు. ఈరోజు రైతు ఒక 40 లక్షలు పెట్టి 6 నెలలు కష్టపడితే ఆయనకు తిరిగి రిటర్న్స్ వచ్చేసి ఒక 20 లక్షలు కూడా 20 అంటే ఒక రైతు ఒక 40,000 పెట్టుకొని 6 నెలలు కష్టపడితే
ఆ రిటర్న్స్ వచ్చేసి 30,000 కూడా వస్తలే అతనికి. రావు. సో అతను 6 నెలలు కష్టపడుతున్న ₹1 ప్రాఫిట్ లేదు, ఏ రైతు హ్యాపీ లేడు. ఎగ్జాంపుల్ నేను కూడా స్టార్టింగ్లో మస్తు ప్రాబ్లమ్స్ ఫేస్ చేసిన. డైరీ ఏం తెలియలే నాకు నాలెడ్జ్. బయటకు పోతే అరే నీతో ఏమవుతుంది రా, నువ్వు చిన్నోనివి రా, నీకు డైరీ ఏడవుతుంది రా నీతో, అది ఇది అని చెప్పి నన్ను కూడా మస్తు మంది చాలామంది అన్నారు. సో నేను అన్ని మనసులో పెట్టుకున్నా, ఎదిగి నేను ఎవరికైనా నేను ఎదిగి దానిలో ఏంది నేను చూపెడదామని చెప్పేసి ఆ విధంగా చాలా హార్డ్ వర్క్ చేసిన, ఫ్యామిలీని ఫ్రెండ్స్ని అందరిని పక్కన పెట్టుకున్నా, డైరీ మీద చాలా ఫోకస్ చేసిన, అట్లా గట్టిగా సక్సెస్ కొట్టిన. ఓకే, చందు పుట్టింది పెరిగిందంతా కూడా వనస్థలిపురం. వనస్థలిపురం. ఓకే, ఒకసారి నీ బ్యాక్గ్రౌండ్ డీటెయిల్స్ చెప్పవా? పేరెంట్స్ ఏం చదువుకున్నావు, ఏంటి? నాది డిగ్రీ కంప్లీట్ అయిపోయింది. నాది డిగ్రీ కంప్లీట్ అయిపోయింది. సో ఫార్మింగ్ అంటే చిన్నప్పటి నుంచి ఇష్టం నాకు. ఈ ఇష్టం అంటే ఇక చాలా, ఇక యానిమల్స్ అంటే నాకు పిచ్చి. సో అట్లా చిన్న చిన్న, నేను ఇంత పెద్ద స్కేల్ తెచ్చుకుంటాను నేను అనుకోలే. చిన్నగా స్టార్ట్ చేసినుండే. ఆ చిన్నగా బయట కల్తీ, నా ఒరిజినల్ మిల్క్ బయట జనాలకు అమ్ముదామని అంటే బయట ₹70 లీటర్, నీ దగ్గర ఎందుకు ₹100 అది ఇది అనుకుంటా. సో వాళ్ళలాగా నేను కల్తీ అయితే నేను అమ్మలేను. ఈరోజు మార్కెట్లో ఎన్నో పౌడర్ ప్యాకెట్స్ వచ్చినాయి. చెప్పాలంటే రానున్న రోజుల్లో ఈ యానిమల్స్ అంటే ఈ బర్లని మనం జూ పార్క్లలో చూడాల్సి వస్తుంది రానున్న రోజులు 100%. ఎందుకంటే వ్యవసాయం చేసేటోళ్ళు ఎవరు లేరు. ఆ వ్యవసాయం కరెక్ట్గా జెన్యున్గా చేసేటోళ్ళకి లాభం అనేది లేదు. ఉన్న రైతులు అందరు లాస్లో ఉన్నారు. ఈరోజు నేను వాటర్ కూడా కొనుక్కుంటున్నా ఆ పరిస్థితి. ఎందుకంటే బోర్లలో వాటర్ లేవు, అండర్ గ్రౌండ్ వాటర్ లేవు. ఇట్లాంటి ప్రాబ్లమ్ చాలా మంది రైతులు ఫేస్ చేస్తున్నారు. ఒక్కనే కాదు, కరెక్ట్ అయిన మిల్క్కి, ఒరిజినల్ మిల్క్కి రైతుకి కరెక్ట్ రేట్ ఇస్తలేదు. నాన్నగారు వ్యవసాయం, మా డాడీ చిన్నప్పుడే చనిపోయినుండే, 2017లో చనిపోయినారు. సో ఇక అప్పటి నుంచి మమ్మీ, ఇంకా నేను, అన్న, చెల్లి. అంతకు ముందు మీది వ్యవసాయమే మాది. మా విలేజ్ లో మమ్మీ వాళ్ళకి చాలా ఉండే ఆవులు, బర్రెలు చాలా ఉండే. ఇక్కడ ఏ విలేజ్? తాళ్ళగూడెం, ఇబ్రహీంపట్నం దగ్గర ఉండే. సో వాళ్ళకి ఉండే అవన్నీ బర్రెలు అమ్మేసుకొని ఇక్కడికి వచ్చి ఒక చిన్న ల్యాండ్ తీసుకొని ఇల్లు కట్టుకున్నారు అదే మనీతో. ఆ టైంలో 1 lakh ఇల్లు, ఈరోజు 1.5 అదే ఇల్లు. నువ్వు అండ్ చెల్లినా? నేను, చెల్లి, అన్న. ఓకే, అన్న ఏం చేస్తారు? అన్నకి బిజినెస్ ఉంది, వేరేది ఫైనాన్స్ ఉంది, ఇంకా బ్యాండ్. ఓకే, చెల్లి మ్యారేజ్? చెల్లి మ్యారేజ్ మనం ఈర్పెట్కి ఒక 3 years అవుతుంది చెల్లి పెళ్ళి అయిపోయి కూడా. ఓకే, సో మీరు డిగ్రీ తర్వాత ఫస్ట్ ఏం జాబ్ చేశారు? నాది అంటే నాకు ఫస్ట్ నుంచి బిజినెస్ ఇష్టము. నేను జాబ్ కానీ వెళ్ళలేదు. నాది ఫస్ట్ ట్రాన్స్పోర్ట్. నేను ఇంటర్లోనే పెద్ద ట్రాన్స్పోర్ట్ ఓపెన్ చేసిన. ఇక్కడ నుంచి 53 vehicles బాంబేకి ఎగ్స్ పంపించేటోని. అక్కడ నుంచి ఇక అన్ని ప్రోడక్ట్స్ వచ్చేటివి, క్రాంప్టన్, ఐరన్, తర్వాత అన్ని బాంబే నుంచి అన్ని గూడ్స్ అన్నీ వచ్చేటివి. సో ఆ విధంగా మెల్లమెల్లగా ఇక లాక్డౌన్ టైంలో నాకు ఆల్రెడీ డైరీ ఉండే, నా ఓన్ ల్యాండ్లో ఆవులు, బర్రెలు అవి పెట్టుకున్నా. సో ఇంకా గట్టిగా దీని మీద ఫోకస్ చేసి కొన్ని బర్రెలు, ఆవులు ఎక్కువ తెచ్చుకొని దాని నుంచి బిజినెస్ చేయడం స్టార్ట్ చేస్తుండే. ఎందుకని మీకు ఈ గేదెల వ్యాపారమే చెయ్యాలి అని ఇంట్రెస్ట్ వచ్చింది? అంటే నాకు ఒక యానిమల్ త్రూ అన్ని యానిమల్స్ అయిపోయిన ఉండేది. ఒక బర్రెను పెంచుకున్నాను నేను, అంటే ఒక ఆవును పెంచుకున్నా. దాని నుంచి దాని అటాచ్మెంట్ ఎట్లా అంటే జూదం లాంటిది. ఇది మనము దేనికైనా ఎడిట్ అయిపోతాం అట్లాంటిది. ఇది ఒకసారి వన్స్ ఇళ్ళకి దిగినాం అనుకో, మనకి ఎంత లాస్ వచ్చినా కూడా ఇక దానిలో ఆ వేలు వెళ్ళిపోతాం. అది అట్లాంటిది. స్టార్టింగ్ మీకు డైరీ ఫామ్ స్టార్ట్ చేసినప్పుడు ఎంత ఇన్వెస్ట్మెంట్ అయింది? నాకు స్టార్టింగ్ ఒక 30+ అయింది. 30 lakhs పైన. 30 lakhs అనేది అంటే ఫాదర్ లేరన్నారు. సో సపోర్ట్ మమ్మీ, అన్న వాళ్ళ. ఆ టైంలో చాలా హార్డ్ వర్క్ చేస్తుండే. ఇంటర్ పొద్దునే కాలేజ్కి పోయేటోని, అటెండెన్స్ వేసుకునేటోని. ఆ తర్వాత పోయి ట్రాన్స్పోర్ట్లో దానికన్నా ముందు 6కి వెళ్ళేసి అందరికీ బత్తలు అవి ఇవన్నీ ఇచ్చేసి వాళ్ళందరూ ఎక్కడెక్కడ బండ్లు పంపించి మళ్ళీ 8కి పోయి కాలేజ్కి పోయి అటెండెన్స్ ఇచ్చేసి మళ్ళీ ట్రాన్స్పోర్ట్కి వెళ్ళి అట్లా నేను చిన్న చిన్న చిట్టీలు స్టార్ట్ చేసుకుండే. చాలా సేవింగ్స్ చేస్తుండే. సో ఆ విధంగా మెల్లమెల్ల నా దగ్గర కొంచెం అమౌంట్ ఉండే, ఇంకా కొంచెం లోన్ త్రూ వెళ్ళినుండే. అట్లా మెల్లమెల్లగా ఇక్కడ వచ్చిన లాభమే దాని మీద ఇన్వెస్ట్ చేసుకుంటా. సో బిజినెస్లో నేను మంచి, అది నేను అన్నిటికన్నా టఫ్ బిజినెస్ డైరీ ఫామే. ఎందుకంటే మోగజీవాలంటే నాట్ ఏ జోక్. అట్లాంటి దాంట్లో నేను సక్సెస్ అయినా అంటే ఏ బిజినెస్లో అయినా నేను అవ్వగలుగుతా. స్టార్టింగ్లో ఎన్ని కొన్నారు? నేను స్టార్టింగ్లో 5తో స్టార్ట్ చేస్తుండే. 5 మళ్ళీ ఒక 2 months తర్వాత ఇంకొక 2 తీసుకున్నా. గేదెకి ఎంత ఇన్వెస్ట్ చేశారు? ఒక్కొక్కటి 1,30,000 నుంచి 1,50,000, 2 lakhs బఫెలో కూడా ఉన్నాయి నా దగ్గర. ఓకే, అంటే ఎంక్వైరీ చేశారా? ఇక్కడ ఏ గేదెలు కొనాలి, ఎంత రేట్ లో కొనాలి, ఎన్ని లీటర్స్ ఇచ్చే పాలు అని చెప్పేసి ఎలా మీకు ఇదంతా ఇన్ఫర్మేషన్? నేను ఒక యూట్యూబ్ ఛానల్లో కొన్ని వీడియోస్ చూసిన. యూట్యూబ్ ఛానల్లో ఒక 99% అన్ని తప్పు వేలనే చెప్తారు. సో అక్కడ కూడా నేను మోసపోయినా. సో నేను ఎవరైనా అడిగినా కూడా నువ్వేం వ్యవసాయం చేస్తావురా, నువ్వు చూడడానికి ఇట్లా నువ్వు ఉన్న భూమి అమ్ముకుంటావు, ఇల్లు అమ్ముకుంటావురా, ఎందుకు అవసరమారా, పిల్లోని నువ్వు ఓరా, అది అని చెప్పేసి అని ఉండే. ఆ టైంలో ఎవరు బ్రీడింగ్ గురించి, తర్వాత ఎట్లా దీని మెయింటెనెన్స్ ఏంది, దీనికి ఎంత ఖర్చు ఉంటుంది, దీన్ని ఎట్లా మెయింటైన్ చేయాలని ఎవరు చెప్పలేదు నాకు అసలు. ఇక నా ఓన్గా మెల్ల ఒక బర్రె వచ్చిన తర్వాత ఆ బర్రె నుంచే నేను అన్నీ నేర్చుకున్నా. ఇక కాలం అట్లా తీసుకొని వెళ్ళినుండే.
ఓకే, ఎలా అనిపించింది స్టార్ట్ చేసిన వెంటనే? ఏమంటారు, ఎందుకు వచ్చినా అని అనిపించింది స్టార్ట్ చేసినప్పుడు అయితే. అవునా? అంటే కొన్ని డేస్ ఏం లేదు, ఫస్ట్ స్టార్టింగ్ మస్తు మిల్క్ ఇస్తాయి కాబట్టి మనకు పెద్ద ప్రాబ్లం ఉండదు. కొన్ని డేస్ తర్వాత ప్రొడక్షన్ అయిపోతుంటుంది. అయిపోయిన టైంలో అరే ఎందుకు వచ్చినారా పోయి దీనిలోకి అది అని చెప్పి చాలా బాధపడ్డా. సో మళ్ళీ ఇటు చూస్తే మన మూగజీవాలకి టైంకి ఫుడ్ పెట్టాలి. అది ఇప్పుడు 4కి అన్నా ఒక గంట లేట్ పెట్టినా మనకు మిల్క్ దగ్గర ప్రాబ్లం వస్తుంది. తర్వాత అవి అరుస్తూనే ఉంటాయి అవి. మన టైం అక్కడిక్కడ అయితే కానీ బఫెలోస్కి అయితే టైం టు టైం ఫుడ్ పెట్టాలి, అన్నీ చూసుకోవాలి. అలా ఒక బర్రె తింటుంది, ఒక బర్రె తినదు, ఒక బర్రెకి ఫీవర్ వస్తుంది, ఒక బర్రెకి వైరల్ ఫీవర్ వస్తుంది. అలా ఏదో ఒకటి పొదుపు వాపులు రావడం చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి చెప్పాలంటే. సో ఇక్కడ 100 రూపాయలు సంపాదించినామంటే 200 రూపాయలు ఖర్చే ఉంటుంది డైరీ ఫామ్ అంటే. సో లాభాలు ఎక్కువ ఉంటాయి అని చెప్పేసి అనుకుంటారు కానీ డైరీలో లాభాలు ఏమి ఉండవు. జాగ్రత్తగా చేసుకుంటే ఒక 3 years తర్వాత లాభం అనేది ఉంటుంది. ఓకే, డైరీ ఫామ్ స్టార్ట్ చేసిన తర్వాత అవుట్లెట్స్ ఇవ్వాలి, లేదంటే మీరే మిల్క్ ప్రొడక్షన్ స్టార్ట్ చేయాలి అనే ఐడియా తర్వాత అనుకుందా, లేదంటే ముందే అనుకుందా? తర్వాత అనుకున్నా. నేను ఈ యొక్క డైరీ ఫామ్ స్టార్ట్ చేసినప్పుడు స్టార్టింగ్లో మొత్తం కంప్లీట్గా లాసే నేను. అంటే ఒక ఊర్లలో కేంద్రంలో పోయడము, కేంద్రంలో 50 రూపాయలు. ఇప్పుడు ఎగ్జాంపుల్ మీ ఫాదర్ని మీరు అడిగినారు, మీ ఫాదర్కి ఈరోజు 30 రూపీస్ వస్తున్నాయి, 30 ఆవు పాలకి, బర్రె పాలకు 50 రూపీస్ వస్తున్నాయి. ఆ 50 రూపీస్లో దాన రేటు 30 రూపీస్ కేజీ. ఒక్కొక్క బర్రెకి వచ్చేసి 3 కిలోల దాన మినిమం వేయాలి. దానికి గడ్డ అయినా సరే, సేవ్ అయినా సరే, ఏదైనా సరే మీ డాడీకి ఒక 1 రూపీ కూడా ప్రాఫిట్ లేదు. ఏంటంటే ఇష్టంతో చేస్తున్నాడు. సో ప్రతి ఒక్క రైతు అట్లనే ఉన్నాడు. ఇష్టంతో కంటే ముందు కూడా ఏంటంటే ఊర్లో రైతులకి ఇప్పుడు మళ్ళీ వాళ్ళే అన్ని పండిస్తారు కాబట్టి మళ్ళీ కొనుక్కొచ్చుకునే ఇష్టం ఉండదు వాళ్ళకి. కంపల్సరీ ఇంటికి ఒక్కటన్నా సరే గేదె ఉండాలి. మన సరిపడా పాలు తీసుకున్న తర్వాత మిగతావి వాళ్ళు అక్కడ పోసేసి వస్తారు డైరీలో. నాకు అదే అర్థం కాదనమాట. మా నాన్నకు ఫోన్ చేసి పొద్దున అడిగిన ఎంత వస్తుంది నాన్న అంటే 40 రూపాయలు వస్తుంది, అది కూడా ప్యాడ్ మంచిగా వస్తుంది అన్నాడు. నాకు ఇంకో క్వశ్చన్ ఏంటంటే, నార్మల్గా మనము ప్యాడ్ మంచిగా వచ్చి డైరెక్ట్ పొద్దున్న 4 లేస్తారు, అవునా? మా డాడీ అయితే పొద్దున్న 4 లేస్తాడు, పొలం దగ్గరికి వెళ్తాడు, మొత్తం క్లీన్ చేసుకుంటాడు, పాలు పిండుకొని 6 వరకు వస్తాడు. మా నాన్న మా తమ్ముడు ఇద్దరు కూడా 6 వచ్చి కేంద్రానికి పాలు పోస్తారు. డైరెక్ట్ ఆవు నుండి గేదె నుండి తీసుకెళ్లే పోసారు కదా, అక్కడ వాటర్ కలితే ఏం లేదు, ఒరిజినల్ మిల్క్ కదా, ప్యాడ్ రాదు అక్కడ వాడు ఎంత ఇస్తాడు? 30, 40, 50, 60 లోపే. అదే ఇక్కడ నీళ్లు ఉంటాయి ప్యాకెట్ల పాలు, ½ లీటరు 32 రూపాయలు, 40 రూపాయలు. అది కదా రేట్లు అసలు అర్థం కాదు. ఇప్పుడు జనాలు కూడా ఎట్లా అయిపోయినారంటే ఇది ఒరిజినల్ అంటే ఒరిజినల్ జోలికి ఎవ్వరు వెళ్ళట్లేదు, అంత కల్తీగా తీసుకుంటారు. ఇంత సిటీలో రోజు ఇంటికి 2 లీటర్లన్నా లీటర్లన్నా మినిమం తీసుకుంటారు. ప్రతి ఒక్క రెస్టారెంట్కి పెరుగు కావాలన్నా కూడా ఎన్నో లీటర్స్ వెళ్తున్నాయి, ప్రతి ఒక్క టీ షాప్కి ఎన్నో లీటర్స్ పాలు వెళ్తున్నాయి. అంతా కల్తీయే. హైదరాబాద్ మొత్తం కల్తీ పాలు తాగుతున్నారు, కల్తీ పన్నీర్. నిన్న నైట్ నేను ఒకటి పన్నీర్ వీడియో చేస్తుండే. 6 లీటర్స్ మిల్క్తో పన్నీర్ చేస్తే 740 grams వచ్చిండే. నా ఛానల్లో ఫుల్ వీడియో కూడా అప్లోడ్ చేసిన. ఎందుకంటే ఒరిజినల్ పన్నీర్ ఒక మినిమం ఒక 700 నుంచి 800 పెడితేనే ఒరిజినల్ పన్నీర్. ఇప్పుడు 200 రూపీస్కి పన్నీర్ బయట అమ్ముతున్నారు. ఎంత కల్తీ! అది ఒక్కటే కాదు, కల్తీ అంటే మొత్తం ప్రతి ఒక్క ప్రోడక్ట్స్లో కల్తీ అయిపోయినాయి. ఇప్పుడు జెన్యున్గా చేసేటోళ్ళు రైతులందరూ ఇప్పుడు ఊర్లలో ఉంటున్నారు, వాళ్ళకు సరైన పైసలు ఇవ్వట్లేదు. సో గవర్నమెంట్ కూడా మంచిగా పట్టించుకోవాలి, దాని గురించి ఎటువంటి సపోర్ట్ లేదు గవర్నమెంట్. మీ దగ్గర నుండి పర్ డే ఇప్పుడు ఎన్ని లీటర్ల పాలు వస్తున్నాయి? నా దగ్గర నుంచి ఇప్పుడు ఒక 400 లీటర్స్ దాకా. 400 లీటర్స్ ఓన్లీ మీ ఓన్ దగ్గర నుండి? నా ఓన్. ఇంకా బయట నుంచి కూడా నాకు వస్తాయి. ఇంకా ఓకే, అవన్నీ ప్రాపర్ మెయింటెనెన్స్ ఉండి అవన్నీ నా అవుట్లెట్స్కి వచ్చి నా దగ్గర ఎవరైతే పాలు తీసుకుంటున్నారో వాళ్ళ ఒరిజినల్ మిల్క్ అందరికి అందుతుంది. వాళ్ళు ఎట్లా అంటే మనలాగా ఊర్లో పుట్టి పెరిగిన వాళ్ళు నాకన్నా ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఉంది. వాళ్ళు నాకే ఇంకా పాల గురించి వాళ్ళే నాకు. ఏ ఊర్ల నుండి వస్తాయి మీకు? మాకు మొత్తం ఇబ్రాహీంపట్నం నుంచి వస్తాయి, తర్వాత ఇటు మన సికింద్రాబాద్కి వెళ్ళి కూడా మా బ్రదర్ ఉంది, అక్కడ నుంచి వస్తాయి, బాలాపూర్ నుంచి వస్తాయి. ఎన్ని ఫ్యామిలీస్ నుండి అంటే మీకు ఐడియా? ఒక 7-8 ఫ్యామిలీస్ నుంచి వస్తాయి. ఎన్ని లీటర్స్ వరకు? ఒక నియర్లీ ఒక 800 లీటర్స్ దాకా వస్తాయి నాకు. టోటల్ పర్ డే 1200 లీటర్స్ మిల్క్ మీది? 800. మీది 400, వాళ్ళది 400, 800. ఓకే ఓకే. పొద్దున 400, సాయంత్రం 400. ఓకే. సో వాటన్నింటితోని ప్రొడక్ట్స్ రెడీ చేసి అవుట్లెట్స్ స్టార్ట్ చేస్తుండే. ఇప్పుడు నేను ఈ అవుట్లెట్స్ కూడా స్టార్ట్ చేయడం మెయిన్ కారణం ఏంటంటే జెన్యున్గా చేసే రైతులని ఈరోజు 50 రూపీస్కి అమ్ముకుంటున్నారు, లాస్ అయిపోతున్నారు. ఈ యొక్క కల్తీ అనేది ఎక్కువ అయిపోతుంది. ఈ ఫ్రాంచైజీని ముందుకు తీసుకొచ్చింది కూడా ఎందుకనంటే వాళ్ళు ఏదైతే జెన్యున్ ప్రోడక్ట్ ఉందో వాళ్ళు ఈ ఫ్రాంచైజీలో అమ్ముకోవచ్చు. ఇది ఒక నమ్మకం మీద ఫుల్ నమ్మకం. ఎట్లా అంటే ఒరిజినల్ మిల్క్ ఒక 1
వాటరే ఉండవంటే కెమికల్ పౌడర్ ఇవేమి ఉండవు దానిలో. ఈ ఒరిజినల్ న్యాచురల్ మిల్క్ అందరూ ప్రతి ఒక్క ఏరియాలో ఉందని అనుకో, సరే అట్లా కూడా జనాలకు కూడా సరే ఫేక్ మిల్క్ తాగుతున్నాం ఈరోజు, ఒరిజినల్ మిల్క్ ఏడు దొరుకుతాయని ఒక నమ్మకం కూడా లేదు. సో అట్లా ఈ విధంగా తీసుకొచ్చినుండే. ఇది నా ఒక్కరిది కాదు, ప్రతి ఒక్క రైతు నాకు చాలా హెల్ప్ చేసినారు. ప్రతి ఒక్క యూట్యూబర్ కాడికి, ఇన్ఫ్లుయెన్సర్ కాడికి నాకు మస్తు హెల్ప్ చేస్తున్నారు ఈ యొక్క చైన్లో. సో కస్టమర్స్ కూడా చాలా సపోర్ట్ చేస్తున్నారు, ఒరిజినల్ ఇస్తున్నారు కాబట్టి. ఈ రోజు నేనేమన్నా కల్తీ చేస్తే కూడా మనం సోషల్ మీడియాలో ఉన్నాం. మీరు స్టార్ట్ చేసింది ఇది ప్రాఫిట్ ని ఎక్స్పెక్ట్ చేసా, లేదంటే జనాలకి సహాయం చేద్దాము అన్న పర్పస్ లోనా? ఇప్పుడు ప్రాఫిట్ అని అంటే నాకు ప్రమోషన్స్ వచ్చినాయి ఎన్నో, వందల ప్రమోషన్లు వచ్చినాయి. ఇప్పుడు రీసెంట్ బెట్టింగ్ యాప్లు కూడా దునియా ప్రమోషన్లు వచ్చినాయి. ఏ ఒక్క బెట్టింగ్ యాప్ కూడా చేయలే నేను, ఏ ఒక్క ప్రోడక్ట్ ప్రమోషన్ కూడా చేయలే. నన్ను చాలా మంది అడుగుతారు వ్యూస్, ఒక స్టోరీ పెట్టానన్నా కూడా నేను పెట్టా. సో నేను పైసా విధంగా వెళ్ళాలనుకుంటే ఆ వేలో కూడా వెళ్ళొచ్చు కదా. సో కంప్లీట్గా అది కాదు, నేను ఏదైతే సఫర్ అయినానో మీతో ఇంకొక రైతు అట్లా సఫర్ కావద్దని చెప్పేసి. ఎందుకంటే మీ రేట్స్ నేను చూసా. ఈ క్వశ్చన్ ఎందుకు అడిగానంటే రీసెంట్ గా చూసారుగా అలైక్య చిట్టి పికిల్స్ ప్రైజెస్ వల్ల ఎంత పెద్ద ఇష్యూ అయింది ఏంటి అనేది. సో మీ దగ్గరకు వచ్చేసరికి కూడా అంటే అలానే ఉంది అని కాకుండా 100 రూపీస్ లీటర్ అని చెప్పేసి మీ దగ్గర నేను మీ ఇన్స్టా పేజ్ లోనే చూసాను నేను. ఇప్పుడు పన్నీర్ కి మీరే అంటున్నారు, పన్నీర్ ఎంత మీ దగ్గర? ఒక 800 అయితే 700 నుంచి 800 అయితే అమ్మాలి. గీ వచ్చేసి 1000 రూపీస్ ఉంటుంది. ఇంకోటి మనము పెరుగు నుంచి వెన్న తీస్తాం, ఆ వెన్నతో వేసింది 1600 కేజీ. సో అంటే రేట్స్ నార్మల్ గా రైతుల దగ్గర కంటే కూడా మీ దగ్గర రేట్ పెరిగింది కదా. సో రైతుల కంటే కూడా మధ్యలో ఉన్న మీ లాభం పొందుతున్నారుగా. మీ దగ్గర నుండి ఇంకోటి దగ్గరకు వచ్చినప్పుడు వాడు లాభం ఆశిస్తాడుగా. సో దీని ఓవరాల్ గా చూస్తుంది లాస్ అయ్యేది ఎవరు? రైతేగా. ఇప్పుడు రైతుకి గవర్నమెంట్ 53 రూపీస్ ఇస్తుంది. సో నేను వచ్చేసి 75 రూపీస్ ఇస్తున్నాను లీటర్కి. సో అది ఎందుకంటే ఒక షాప్ మెయింటెనెన్స్, 2 వర్కర్స్ ఉంటారు. ఒక షాప్ షటర్ వచ్చి ఇప్పుడు నాదే 20,000 రెంట్, 5,000 కరెంట్ బిల్ వస్తుంది. తర్వాత ఇంకా క్యారీ బ్యాగ్స్ ఇవన్నీ కలిపి ఒక 5,000 వస్తాయి. దీని మెయింటెనెన్స్ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు ఇవి ఒరిజినల్ మిల్క్ మీ ఇంటి దాకా తీసుకొచ్చి ఇవ్వాలంటే ఒక 20 రూపీస్ 100 రూపీస్ పెట్టి కొనుక్కునే అంత స్తోమత లేని ఫ్యామిలీస్ మరి అనారోగ్యంతో చచ్చిపోవాల్సిందేనా? అంటే ఇప్పుడు ఈ కల్తీ తాగడం కన్నా ఇప్పుడు కల్తీ పాలు 90 రూపీస్ 80 రూపీస్కి అమ్ముతున్నారు. ఒక 10 రూపాయలు పెడితే ఒరిజినల్ పాలే దొరుకుతున్నాయి కదా. 90 రూపీస్ 80 రూపీస్తో పెట్టే వాళ్ళకంటే కూడా 30 రూపీస్ హాఫ్ లీటర్ ప్యాకెట్ తెచ్చుకునే వాళ్ళే ఎక్కువ ఉన్నారు. ఇప్పుడు నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. రీసెంట్గా నా షాప్కి ఒక అతను వచ్చినుండే. అతను లేబర్ వర్క్ చేస్తాడు, లైక్ మేస్త్రి. అతను వాళ్ళ కోడల కోసం అతను మా దగ్గరకు వచ్చి 50 రూపీస్ కాదు ఇంకొక 10 రూపాయలు ఎక్కువనే ఇస్తా నాన్న, అందరికి ఇట్లాంటి మిల్క్ సప్లై అని చెప్పేసి ఆ పర్సన్ ఆలోచించినాడు. అట్లా అదే మంచి చదువుకున్న పర్సన్ వచ్చి బయట 60 రూపీసేగా నీ దగ్గర ఎందుకు 100 రూపీస్ అది అని చెప్పేసి అంటారు. వాళ్ళలాగా ఒక పౌడర్ ప్యాకెట్లు దొరుకుతాయి, అక్కడ దునియా పౌడర్ ప్యాకెట్లు ఉన్నాయి. ఆ పాలకి అందరు ఇటు వ్యవసాయం ఉన్న వాళ్ళకి అందరికి తెలుసు. ఈ పాలు వాళ్ళకుండా యాసిడ్లు కలపడము, ఈ పౌడర్లు మిక్స్ చేయడము, కెమికల్తో ఒక రీసెంట్గా వైరల్ కూడా అయిన ఉండే. ఇంత డ్రాప్ కెమికల్ వేస్తే 500 లీటర్స్ కెమికల్ పాలు తయారవుతున్నాయి, గమ్ముతో తయారైతాయి, యూరియాతో తయారైతాయి, 100 రకాల కల్తీ పాలు తయారు. అందుకే అడిగాను క్వశ్చన్ ఏం అడిగాను, అందుకే మీరు బిజినెస్ చేస్తున్నారా, జనాల ఆరోగ్యం గురించి ఆలోచిస్తున్నారా అని అందుకే అడిగా. సో జనాల ఆరోగ్యం ఆలోచిస్తున్నప్పుడు ప్రాఫిట్ అనేది ఎక్స్పెక్ట్ చేయడం రాంగ్ కదా. ఇప్పుడు ఒక మీరు ఇంత పెద్ద ఛానల్ దీని మీదే నేను బతుకుతున్నాను, దీని మీదే నేను బతుకుతలేను అని కూడా మీరు అన్నారు. అంటే దీని మీద అంటే నేను ఒక్కని నా నుంచి రైతులకు యూజ్ అవుతుంది కదా. చాలా మంది ఈరోజు లాస్ట్ లో ఉన్న రైతులని నేను ఈరోజు వ్యవసాయం చేయడానికి ముందుకు ఎవరు వస్తలే చెప్పాలంటే. అవి వ్యవసాయం చేస్తే వీనికి పిల్లని ఇయ్యర్రా, వ్యవసాయం చేస్తే ఏముండదురా, వాల్యూ ఉండదురా, చదువుకోరా, అబ్రాడ్ వెళ్ళరా, అది అని చెప్తున్నారు. కానీ ఎవరిని వ్యవసాయంకి అయితే తీసుకొని వస్తారు. నా నుంచి ఇప్పుడు నన్ను చూసి చాలా మంది ఇన్స్పైర్ అవుతారు, వ్యవసాయం చేద్దాం. చందన్న వ్యవసాయం దగ్గరకు వచ్చే వరకు ఫుల్ హార్డ్ వర్క్ చేస్తాడు, బయట తిరిగితే మంచిగా హైఫై ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ మాత్రం మంచిగా పాష్ రెడీ అయ్యే ఉన్నాయి. లుంగి కట్టుకొని రైతులాగా నాకు మిమ్మల్ని చూడగానే ఏమనిపిస్తుంది, చాలా మంది ఆయన ఫ్యాన్స్ కి కోపం రావచ్చు అండి, నేను ఏం చేయలేను, రిచ్ రైతు అనిపించింది మిమ్మల్ని చూడగానే. అట్లా కూడా వ్యవసాయం ఇట్లా కూడా చేయొచ్చు అని కూడా ఒక జనాలు ఎక్కడ కూడా మీరు అంటే వీడియో కోసమే ఇదంతా చేస్తున్నారు, మీరు మీ ఓన్ ప్రమోషన్ చేసుకుంటున్నారు అనిపించింది, కానీ మీరు కష్టపడుతున్నారని నాకు అనిపించలేదు. ఛానల్ పెట్టి రీసెంట్ గా పెట్టినుండే నేను ఛానల్. దీనికన్నా ముందు నా పాస్ట్ ఛానల్ చూడండి, దానిలో మంచి హైఫై, నేను దుబాయ్ అన్ని తిరిగిన, అన్ని ఎంజాయ్ చేసిన, అంత ఎంజాయ్ చేసి ఈ వ్యవసాయం చేస్తున్నానంటే నన్ను ఇక నేను ఇప్పుడు వీడియోస్ కోసం మీరు అన్నట్టు వీడియోస్ కోసం లుంగి కట్టుకొని యాక్టింగ్ చేయాలంటే అట్లా కూడా చేయొచ్చు. నేను అందుకే అన్నాను కదా, మిమ్మల్ని చూడగానే ఎక్కడా కూడా దీన్ని జనాల ఆరోగ్యం కోసము ఆలోచిస్తున్నట్టు కానీ, లేదంటే జనాలను కాపాడదాము, రైతులకు సహాయం చేసే కంటే కూడా ఏదో ఒక ముసుగేసుకొని మీరు డబ్బు సంపాదిస్తున్నారు అనేది మాకు అనిపిస్తుంది. అట్లా 100% అనిపిస్తుంది. ఈరోజు నేను మంచిగా రెడీ అయ్యి
ఒక దగ్గర పిఎస్కి వెళ్ళినా తర్వాత ఇక్కడ మెడికల్ షాప్కి వెళ్ళినా నాకు వాల్యూ ఉంటుంది. అదే మట్టి బట్టలతో ఎట్లా వెళ్ళినా కానీ ఆ మట్టి బట్టల ఆ దగ్గర రైతుని నుండేగా మీరు ఏమంటున్నారు పాలు తెచ్చేది. ఓర్ ఆ మట్టి బట్టలు వాళ్ళకి వాల్యూ ఇస్తలే కదా మీ జనాలందరూ, మేము ఇస్తున్నాం. మీరు ఇస్తున్నారు జనాలందరూ ఇస్తలే కదా. ఆహా కాదు కాదు, ఇప్పుడు అలాంటి రైతుల దగ్గర నుండే మీరు తెచ్చుకుంటున్నారు కదా, మరి వాళ్ళకి మీరు ఏమంటారు రిటర్న్ 75 రూపీస్ కాకుండా వచ్చే ప్రాఫిట్ల నుండి కూడా షేర్ ఇవ్వండి. ఇప్పుడు వాళ్ళకి అంతకన్నా ఎక్కువనే ఇస్తున్నాను నేను. ఇప్పుడు 75 అంటే అన్నిటికన్నా బెస్ట్ రేట్. పెద్ద గవర్నమెంట్ అంటే మీరు డిసైడ్ చేస్తున్నారు ది బెస్ట్ అంటే రేట్ 75 ఎందుకంటే నేను అదే అలాంటప్పుడు 100 రూపీస్ ఎలా అమ్ముతారు? అది నేను అదే వ్యవసాయంలో ఉన్నా కదా. ఇప్పుడు ఇప్పుడు ఒక రైతుకి నిజంగా మిలగాలంటే 75 రూపీస్ కరెక్ట్ రేట్. అది ఇప్పుడు నేను ఎందుకంటే వీడియో త్రూ అనేది మీరు ఎలా డిసైడ్ చేస్తున్నారు? అంతకన్నా ఎక్కువ ఇచ్చినా తక్కువ ఇచ్చినా ఇక్కడ అవుట్లెట్ పెట్టుకున్న వాళ్ళకి అవుట్లెట్ పెట్టుకున్న వాడికి నష్టం, కానీ అవుట్లెట్ పెట్టుకునేదానికి అర్హత వచ్చింది ఎవరి వల్ల? రైతు వల్ల కదా. మరి ఆ రైతుకి 100 రూపీస్ అందకపోవడం ఏంటి? ఆ రైతుకి 100 రూపీస్ ఇస్తే ఫ్రీ వ్యవసాయం. ఇప్పుడు నీకు 100 రూపీస్కి నేను 1000 లీటర్స్ నీకు ఇస్తా, నువ్వు ఫ్రీగా అందరికి ఇంటింటికి ఇవ్వగలుగుతావా? అర్థం కాలే. నేను ఒక 100 లీటర్స్ నీకు ఇచ్చిన, నేను ఇప్పుడు 100 రూపీస్ లాగా నేను రైతుని, నేను 100 లీటర్స్ నీకు ఇచ్చిన, నువ్వు నాకు 100 రూపీస్ ఇవ్వగలుగుతావా? లీటర్కి నువ్వు ఫ్రీగా డెలివరీ చేయగలుగుతావు, వాళ్ళకి ఫ్రీగా ఇవన్నీ చేయగలుగుతావా? ఫ్రీజింగ్ పెట్టుకొని కరెంట్ బిల్లు పెట్టుకొని ఇద్దరు లేబర్ని పెట్టుకొని ఇవన్నీ చేయలేవు. సో నేను అంటే ఇప్పుడు ఒరిజినల్ గా ఇప్పుడు మీరు అన్నట్టుగా ఇప్పుడు నేను మా నాన్న ఉన్నారు, లేదంటే మా ఊర్లో వాళ్ళు, లేదంటే రైతులు ఉన్నారు. ఊర్లో వాళ్ళకి నార్మల్ గా ఎట్లుంటది, రైతులు ఎట్లుంటారు, పొద్దున్న లేచి ఇరుపొరు వాళ్ళకి పాలు అదంతా వాళ్ళ గల్లీలో వాళ్ళకి వీళ్ళకి ఇస్తారు. గేదె ఈనింది అనుకో ఈ రోజు, గల్లీ మొత్తము ఆ జున్ను పాలు అనేవి వేస్ట్ అయిపోతాయి. ఎట్లయినా పోచమ్మ దగ్గర పెడతారు, వస్తారు, కథం ఇంట్లో కొన్ని బొంగించుకుంటారు, తర్వాత మిగతా వాళ్ళందరికీ పండగలా చేసుకుంటారు. అవునా, వాళ్ళంతా బాగుంటారు. కానీ మీరు వాళ్ళ దగ్గర నుంచి తెచ్చుకుంటున్నారు కదా. వాళ్ళ దగ్గరికి వెళ్ళి తెచ్చుకునే 400 లీటర్స్, కానీ వాళ్ళు ఇప్పుడు నాకు అమ్మితే 75 వస్తున్నాయి, అదే ఊర్లో అమ్మితే 55 రూపీస్ కూడా వస్తలే కదా వాళ్ళకి. అదే అంటున్నా 75 అని మీరు ఎలా డిసైడ్ చేశారు మార్జిన్? అంటే వాళ్ళు ఇప్పుడు నేను ఒక రైతుగా చెప్తున్నా, తర్వాత నేను ఒక బర్రెని మెయింటైన్ చేస్తున్నాను, దాని ఖర్చు ఎంత, దాని లేబర్ ఎంత, ఈ మార్జిన్ అయితే వాళ్ళకి రూపాయి మిలుగుతుంది. ఎగ్జాక్ట్లీ. నా పాయింట్ ఏంటంటే మీరు రాంగ్ చేస్తున్నారు అని కాదు, మీరు ఏదో తప్పు చేస్తున్నారు అని కూడా కాదు. ఏంటంటే ఇప్పుడు రైతుకి పాల నుండి మీరు ఇలా రెడీ చేసుకోండి, మీరు ఒక వెన్న తీసుకొని నెయ్యి వేసుకోండి, లేదంటే మీరు దాని నుండి పన్నీర్ చేసుకోండి, లేదంటే ఇంకా స్వీట్స్ తయారు చేయండి, ఇలా ఇన్వెస్ట్ చేసుకొని మీరే రెడీ చేసి మీరే ఒక సంతలాగా పెట్టేసి ఒక ఏమంటారు ఏదైనా కంపెనీకి అట్లా లోడ్స్ పంపించండి, వాళ్ళతో మాట్లాడుకోండి, టైఅప్ అయ్యండి అని చెప్పి వాళ్ళకి లేదు, అవగాహన లేకపోవడం వల్ల వాళ్ళు మీ దగ్గర 75 రూపీస్కి అరే ఓకే కేంద్రంలో వస్తే ఈరోజు 40 రూపాయలు వస్తాయి, అదే ఈ అబ్బాయికి ఇచ్చినాం అనుకో ఇంకో 30 రూపాయలు ఎక్కువ ఇస్తా అంటున్నాడు కాబట్టి ఇస్తారు. జనాలు ఏంటి పాపం రూపాయి ఎక్కువ వస్తుంది అంటే అసలు ఏదో ఒక్క దగ్గర నుండి వస్తుంది కదా అని ఆశ. అదే మీలాంటి వాళ్ళకి అవగాహన చెప్తే, దానిపైన ఐడియా చెప్తే వాళ్ళే రెడీ చేస్తారు. మీరు వాళ్ళ దగ్గర నుండి తెచ్చుకొని ఇంకో అవుట్లెట్ ఇస్తున్నారు. నాది ఒకటే అవుట్లెట్, ఇప్పుడు నాది 2 అవుట్లెట్స్ వేరే ఫ్యామిలీకి ఇచ్చిన, వాళ్ళు అసలు ఏది నాలెడ్జ్ లేదు వాళ్ళకి. నా దగ్గర 10 days ఫ్రీ ట్రైనింగ్ ఇచ్చిన, గీ ఎట్లా తయారు చేయాలి, మిల్క్ ఎట్లా దాన్ని ఏ టెంపరేచర్ లో మనం కంట్రోల్ చేయాలి అవన్నీ ఇచ్చిన. ఇప్పుడు డైరెక్ట్ రైతు స్వీట్స్ ఇవన్నీ చేస్తే మార్కెటింగ్ ప్రాబ్లం ఎక్కువ ఉంటది. సో వాళ్ళు అలాంటి వాళ్ళకి మీరు హెల్ప్ అవ్వాలి. నేను 100% హెల్ప్ అవుతున్నా వాళ్ళందరికీ. ఏ రకంగా? ఇప్పుడు నేను అవుట్లెట్ పెట్టిన మాత్రాన హెల్ప్ అంది. ఇప్పుడు నా సొంతంగా 3 అవుట్లెట్, నా సొంతంగా నాకు ఇన్కమ్ ఏం వస్తలే కదా, వాళ్ళకి డైరెక్ట్ ఆ రైతు అవుట్లెట్ లో మిల్క్ ఇస్తున్నాడు, వీళ్ళు సేల్ చేసుకుని వాళ్ళకి టైఅప్ చేస్తున్నా నేను. సో ఈ విధంగా ఒక విధంగా గవర్నమెంట్ 53 రూపీస్ ఇస్తుంది, ఈ టైంలో నేను ఒక 75 రూపీస్ అంటే నేను చాలా గ్రేట్. నేనేం ఉన్న సౌకర్యం కూడా కాదు. 75 రూపీస్ వాళ్ళకి వెళ్తుంది కదా. మీరు ఇందులో నుండి ఓపెన్ గా మాట్లాడండి. ఈరోజు మీకు మీ డైరీ నుండి కానీ ఈ అవుట్లెట్స్ నుండి కానీ ఇప్పటివరకు మీరు నెలకి ఎంత ప్రాఫిట్ తీసుకుంటున్నారు? వేరే అవుట్లెట్ల నుంచా? ఏదైనా సరే, మీ దగ్గర నుండి అయినా సరే, లేదంటే ఇంకో అవుట్లెట్స్ నుండి అయినా వాళ్ళ నుంచి ఏం తీసుకోవట్లేదు నేను. ఇప్పుడు ఒక రీసెంట్ గా మన్సూరాబాద్ లో ఒక అవుట్లెట్ ఓపెన్ చేస్తాం. వాళ్ళు ఒక ఫ్యామిలీ, వాళ్ళ ఫ్యామిలీలో ఇప్పుడు అక్కడ ఇద్దరు వర్క్ చేస్తున్నారు, వాళ్ళకి ఒక శాలరీ వస్తుంది, ఆ పెట్టుకున్న ఓనర్ కి కొంచెం ఇన్కమ్ వస్తుంది, వాళ్ళ నుంచి రూపాయి ఎక్స్పెక్ట్ చేయలే. తర్వాత వాళ్ళకి నేను బై ప్రొడక్ట్స్ లాకి వెళ్ళి కూడా దాని నుంచి కూడా పెద్ద మార్జిన్ కూడా పెట్టుకోలేదు, అది వాళ్ళకి కూడా తెలుసు. అది ఒకసారి మీరు ఎంక్వైరీ చేస్తే చేసుకోవచ్చు కూడా, ఏ చిన్న మార్జిన్ లేకుండా అన్నీ. ఇప్పుడు మన దానిలో ఉట్టి మిల్క్ ఒక్కటే కాకుండా బై ప్రోడక్ట్స్ కూడా, హనీ, తర్వాత ఇంకా చాలా ప్రోడక్ట్స్ ఉన్నాయి బై ప్రోడక్ట్స్ కూడా. ఇంకా అట్లా 100 రకాల ప్రోడక్ట్స్ పెట్టి వీళ్ళకి ₹1 లాస్ అవుతున్నా కూడా దీని మీద ₹1 ప్రాఫిట్ వచ్చేటట్టు, అదే ₹1 రైతుకి ఎక్కువ ఇచ్చేటట్టు మనం ఆలోచించేది కంప్లీట్గా డిఫరెంట్. సో ఇలా నాకు ఇన్కమ్ అయినా జీరో ఇన్కమ్ నాకు ఇలా. ఓకే, సో అవుట్లెట్స్
మీకు ఇన్కమ్ అనేది జీరో జీరో, నాకు 100% జీరో. మీ ఓన్ ప్రొడక్షన్ నుండి నా ప్రొడక్షన్ నుంచి నాకు వస్తుంది. ఇప్పుడు మనం కష్టపడేది ₹1 రానికి. సో అది జెన్యున్ గా, ఇప్పుడు నేను అందరిలాగా కల్తీలు చేస్తే మీరు అన్నట్లు ₹1,00,000 కాదు, నెలకు ఎంత సంపాదిస్తాను నేను. అందుకే అంటున్నా, అంటే ఇప్పుడు మీలాగా ఐడియా కొంతమందికి వచ్చింది అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు అంటున్నారు అవుట్లెట్ పెట్టుకోవడం వల్ల రైతులకి ఎంతో కొంత సహాయం అందుతుంది, సరే బిజినెస్ చేసుకోవాలనుకున్న వాళ్ళకి యూజ్ అవుతుంది అని చెప్తున్నారు కదా. సో మీరు ఇప్పుడు ఓన్ డైరీ ఫామ్ ఉంది మీకు, అవునా? మీ ఓన్ అవుట్లెట్ కూడా మీకు ఉంది. సో మీ నుండి ఎంత వస్తుంది అనేది మా జనాలకు చెప్తే మేబీ రైతులు స్టార్ట్ చేసుకుంటారేమో. ఈ రోజు నేను చెప్తున్నా, అంటే ఒక 50 యానిమల్స్ ఉన్నాయి నా దగ్గర. అలా ఒక 30 యానిమల్స్ మిల్క్ ఇస్తాయి, ఒక 20 యానిమల్స్ మిల్క్ ఇవ్వవు. సో దీనికి వచ్చే లాభం అక్కడ పెడతా. సో ఇప్పుడు వాటర్ లేవు, 2500 డైలీ వాటర్ ఉంటున్నా నేను రోజు. అన్ని వర్లు నా దగ్గర ఒక 70-80 బఫెలోస్ ఉన్నాయి. అంత వాటర్ వనస్థలిపురంలోనే, అంటే ఇక్కడే నాకు నియర్ బై. ఇప్పుడు పాలు అనేది నేను కల్తీ చేసి పౌడర్ కలిపి కెమికల్ కలిపితే నేను సిటీ అంతా సప్లై చేయగలుగుతా. సో నేను అంత సప్లై నేను చేయలేను. సో కంప్లీట్గా నేను ఒక చిన్న పాయింట్ పెట్టుకున్నా. నాకు ఒక 25 కిలోమీటర్స్ దూరంలో ఆ నియర్ బై డైరీలో ఒక 3 అవుట్లెట్లు ఓపెన్ చేసిన. సిటీలో కూడా చాలా అవుట్లెట్స్ ఓపెన్ అయితే అది రైతు నుంచే వాళ్ళకి డైరెక్ట్ మిల్క్ వస్తుంది. ఇప్పుడు ఈ యొక్క ప్యాకెట్స్ ఏమవుతున్నాయంటే ఎప్పుడో మ్యానుఫ్యాక్చర్ ఉంటాయి, ఎక్కడ నుంచి వస్తాయో తెలియదు. మేము పిండిన 1 అవర్కి మా అవుట్లెట్లో మిల్క్ ఉంటాయి, ఎట్లాంటి 1 డ్రాప్ ఆఫ్ వాటర్ ఉండవు. ప్రతి ఒక్క అవుట్లెట్ తీసుకునేటోళ్ళు కూడా మంచి ఎడ్యుకేటెడ్. తర్వాత ఎన్ని అవర్స్ లో మొత్తం సేల్ అయిపోతాయి మావి అయిపోతాయి. మేము బయట ఒక 3-4 అవర్సే పాలు బయట పెడతాం, తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేస్తాం. మిగిలిన పాలు నైట్ పెరిగేసేస్తాం. మా దగ్గర పెరుగు కూడా మంచి సేల్ అవుతుంది. ఒరిజినల్ పెరుగు మేము సేల్ చేస్తున్నాం. సో జనాలకు కూడా తెలుసు, దాని నుంచి కూడా మేము ఆ పాలు ఇచ్చే మధ్య చాలా మంది అంటున్నారండి నిజంగా, అంటే ఒరిజినల్ 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 న్యాచురల్ ఫార్మింగ్ అంటున్నారు. తిప్పిదోవి తవ్వితే అన్ని బయటకు వస్తున్నాయి నిజాలు. ఎట్లా అంటే ఎక్కడ నుండో అవి తీసుకెళ్లి ఒక పెద్ద షెడ్ పెట్టి అందులో కలర్లు అన్ని కలిపి అది చేసి ఇది చేసి ఏందో చేసి మిల్క్ అయితేనేమో అమ్మో, అసలు నిజంగా జనాలకి పిచ్చిలేస్తుంది. ఎందుకంటే ఏది నిజం, ఏది అబద్ధం, ఏది తినాలి, ఏది తినాలి, సగం మంది ఫుడ్ ముందర పెట్టుకొని తినలేని పరిస్థితి నిజంగా. ఇక వాడు ఎట్లయినా సస్తాడనే విషయం తెలిసినాక ఇక తినాల్సిందే కదా. అట్లా అయిపోయింది. ఇప్పుడు ఎవడు ఒరిజినల్ అనేది తెలియట్లా. ఈరోజు ఎగ్జాంపుల్ నేను చెప్తాను. మీరు ఇందాక పైసల కోసం అది అని అన్నారు, మనీ కోసం అయితే నా వెబ్సైట్ అంతా రెడీ ఉంది. వెబ్సైట్ నేను లాంచ్ చేద్దామంటే నా దగ్గర ఒరిజినల్ ప్రోడక్ట్ అంత క్వాంటిటీ లేదు, అన్ని ఆర్డర్స్ వస్తున్నాయి. తీసుకునేటోళ్ళు ఇప్పుడు మీకోసం కూడా గీ తీసుకొచ్చిన నేను. సో మీకు ఇస్తాం, మీరు తిని చెప్పండి. బాగాలేకపోతే సపరేట్ ఒక వీడియో చేయండి నా మీద. సో ఎందుకంటే నేను అంత జెన్యున్గా చేస్తున్నాను కాబట్టి. సో ఆ జెన్యున్గా ఇప్పుడు వేరే అవుట్లెట్స్ పెట్టేటోళ్ళకి కూడా గీ ఎట్లా తయారు చేసుకోవాలి, దాని నుంచి పన్నీర్ ఎట్లా చేయాలి, అన్ని పెద్ద పెద్ద వీడియోలు చేసి ప్రతి ఒక్కరికి నాలెడ్జ్ ఇస్తున్నాం మనం. సో ఈ రైతులు కూడా మీది చాలా బాగా అనిపించింది. మీ కాన్సెప్ట్ నేను రాంగ్ అనట్లేదు, లేకపోతే మీరు బిజినెస్ లో కల్తీ చేస్తున్నారని కూడా ఇప్పటివరకు అదే రైతుకి 50 రూపీస్ ఇస్తుంటే నేను 75 రూపీస్ ఇస్తుంటే ఎందుకు మీరు 100 రూపీస్ ఇవ్వలేకపోతున్నారు? నేను ఎందుకు అంటున్నాను అంటే ఇప్పుడు అవుట్లెట్స్ అనేవి పెట్టుకోవడం వల్ల రైతుకి డైరెక్ట్ గా న్యాయం జరగదు కదా అనేది మా బాధ. ఇప్పుడు మా నాన్న ఒక రైతు అండి. ఇప్పుడు మా దగ్గర 10-15 ఉన్నాయి అనుకుందాము. మాకు ఇలాంటి ఒక ఐడియా చెప్తే కనుక, మీరు ఇలా చెయ్యండి, రైతులకే ఈ ఐడియా చెప్తే కనుక వాళ్ళు అట్లీస్ట్ ఇప్పుడు పొలం వేసారండి, పండలేదు, అది పోయింది, దీని వల్లనైనా సరే వాళ్ళకి ఏదన్నా ఒక చిన్న రూపాయో లేదా ఇంకో ఆటన పెరుగుతుందేమో అన్న అదే తప్ప, మీలాంటి వాళ్ళు వెళ్ళి చెప్తే కదా వాళ్ళకి అవగాహన వచ్చేది. మీరు చెప్తారేమో. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ నేను చెప్తాను. ఇప్పుడు మీ డాడీకి 50 రూపీస్ మిల్క్ వస్తుందని మీరే అన్నారు. ఆ 50 ఇచ్చే దగ్గర నేను 25 రూపీస్ ఎక్కువ ఇస్తున్నాను. ఆశ చూపిస్తున్నారని నేను అంటున్నా. ఆశ చూపించడం 20కే ఆశ చూపించి అక్కడే కట్ చేస్తున్నారు ఆలోచన నేను అంటాను. అంటే ఇక్కడ ఏ విధంగా కట్ చేస్తున్నాం? ఇప్పుడు అవుట్లెట్ ఫర్ ఎగ్జాంపుల్ మీ డాడీకి ఒక 20 రూపీస్ ఎక్కువ ఇస్తున్నాం, అవతల అవుట్లెట్ పెట్టుకున్న పర్సన్ నేనైతే నా ఇంటికి అయితే వస్తలేగా పైసలు. ఆ అవుట్లెట్ పెట్టుకోవడం కూడా డైరెక్ట్ గా రైతుకే చెప్పొచ్చు కదా. రైతుకే చెప్తున్నా. అంటే రైతు ఇప్పుడు మీ డాడీ కరీంనగర్ ఉన్నారు, అక్కడ మిల్క్ వాల్యూ కొంచెం తక్కువ ఉంటది. సో సిటీకి నియర్ బై అవుట్లెట్ పెట్టుకో, రెండు చేయలేదు. ఈరోజు నేను మార్కెటింగ్ చేయలేకపోతున్నా, రెండు నేను చేయలేకపోతున్నా. సీరియస్ గా నాతో అయితే అది ఎంత టఫ్ అంటే ఒక బర్రె చనిపోతుంది, ఒక బర్రెకి పొదుపు వాపు వస్తుంది, ఒక బర్రెకి 4 శరీరాలు అనేవి వస్తాయి. మనకు అమ్మవారు ఎట్లా వస్తాయో దానికి కూడా అమ్మవారు వచ్చి మోకాళ్ళకి అవి లేకుండా అయిపోతాయి. సో ఇట్లా చూసుకుంటే 100 రకాల వెంటనే పాలు కూడా రావు, ప్రాబ్లం వస్తుంది, చాలా వస్తాయి. నేను అవన్నింటికి యాక్సెప్ట్ చేస్తాను. ఒక గేదెకి డెలివరీ అంత ఈజీ కూడా అవ్వదు, చాలా పెద్ద ప్రాబ్లమ్స్ పెట్టుకొని అవుట్లెట్ కూడా పెట్టుకున్నాడు అనుకో 100% అది ఒక పెద్ద రిస్క్. అది సో ఇప్పుడు అవుట్లెట్ లా 5 రూపీసే మిగులుతాయి అతనికి, అన్ని ఖర్చు
ఖర్చులు పోయినా 5 రూపీస్ మిగులుతాయి, Okay. రైతుకు ఒక 10 రూపాయలు మిగులుతాయి. అంతకుమించి మా వ్యవసాయంలో లక్షలే మిలుగు. ఏ ఒక్క గవర్నమెంట్ నుంచి సపోర్ట్ అయితే ఏది లేదు. అది ఏంటంటే వ్యవసాయం చేయకుండా ఇప్పుడు నేను సబ్సిడీలో ఉన్న ఎన్నో రోజులు అవుతుంది నేను పెట్టుకొని. వ్యవసాయం చేయడానికి లోన్లు వస్తున్నాయి కానీ జెన్యున్ గా వ్యవసాయం చేసుకోవడానికి అయితే వస్తలే. నా నుంచి అయితే ప్రతి ఒక్క రైతుకి ఫర్దర్ గా హెల్ప్ అవుతుంది. ఇప్పుడు కూడా మస్తు హెల్ప్ అవుతుంది. వాళ్ళ మిల్క్ ఎవరో 50 రూపీస్ కొనేట దగ్గర 75 రూపీస్ ఆ రేట్ ఇప్పిస్తున్నారంటే వాళ్ళు హ్యాపీగా రన్ చేసుకుంటున్నారు. ఈరోజు ఆ ఉన్న కొంతమంది రైతులన్నా నేనన్నా కాపాడుతున్నా, గవర్నమెంట్ ఆ మాత్రం కూడా పట్టించుకోవట్లేదు కదా. అలా చెప్పి కవర్ చేస్తున్నారు అనిపిస్తాను. అట్లా కూడా అనుకున్న ప్రాబ్లం లేదు. ఎందుకంటే ఈరోజు ఉన్న చిన్నపిల్లలు ఎందుకో నా ఇంట్లో సిచ్యువేషన్ చెప్తా. మా చెల్లికి పుట్టిన పాప 5 months తర్వాత చనిపోయింది. సో బయట చూసుకోండి కల్తీ తిని ఎంతమంది ఆరోగ్యాలు ఖరాబ్ అవుతున్నాయి. నా బిజినెస్ కోసం ప్రతి ఊరు ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న ఊరు ఉందండి, మా ఊరే ఉందనుకుందాం. మా ఊర్లో పర్ డే మీరు అన్నట్టుగా ఎంతెంత ఇంటికి తక్కువ ఒక 2-3 లీటర్లు అట్లా వేసుకున్నా కూడా ఒక 500 లీటర్లు 600 లీటర్లు వస్తుంది అనుకుందాం పాలు. వాళ్ళందరూ కలుసుకొని ఊర్లోనే ఒక ఫామ్ పెట్టుకొని మీలానే ఒక అవుట్లెట్ పెట్టుకొని అక్కడ నుండి సప్లై చేస్తే వాళ్ళకి రాదా? అట్లా కూడా అక్కడ 75 దగ్గర 85 రూపీస్ రాదా? ఆంధ్ర, బెంగళూరు, కర్ణాటక, తమిళనాడు అన్నిట్లో నా అవుట్లెట్స్ అడిగినారు. నా కామెంట్లలో చూడండి, నా పర్సనల్ చార్ట్ చూపెట్టమన్నా కూడా చూపిస్తాను. ఇంతమంది అడుగుతున్నారు. వాళ్ళు సొంతంగా ఓన్ ఫామ్ పెట్టుకుంటున్నారు, వాళ్ళే అవుట్లెట్ కూడా పెట్టుకుంటున్నారు. ఇలా ఏంటంటే అవుట్లెట్ పెట్టుకోలేని వాళ్ళకి నేను అవుట్లెట్ ఇస్తున్నా. వాళ్ళు ఇప్పుడు ఈ బర్రెలు ఉన్నాయి, నేను అవుట్లెట్ పెట్టుకుంటా, నాకు మీకేమో ఓపిక లేదు అవుట్లెట్ పెట్టుకో, అట్లాంటి వాళ్ళకి అవుట్లెట్ కూడా అట్లా ఆ ఛాన్స్ కూడా ఉంది. ఎంత ఖర్చు అవుతుంది మీ దగ్గర? ఈజీగా ఒక 1 lakh అడ్వాన్స్ పెట్టుకుంటున్నా నేను ఒక అవుట్లెట్కి. ఎందుకంటే ఫర్దర్గా ఏ ఒక్క కల్తీ చేసినా కూడా అది నాకు వస్తుంది, రిమార్క్ నాకు వస్తుంది. సో ఎందుకంటే నేను మంత్లీ ఒక 5 times అయినా విజిట్ అవుతా ప్రతి ఒక్క అవుట్లెట్కి. సో ఇక అవన్నీ పెట్టేసుకొని ఒక 4 lakhsలో ఫ్రిడ్జ్ అయితే వస్తుంది, హీటింగ్ది ఒకటి మిషన్ వస్తుంది, లోపల ఫర్నిచర్, దీనిలో మస్తు ప్రోడక్ట్స్ వస్తాయి. ఒక్కటే నాది కాదు, మన ఆవు పేడతో ఇవి ధూప్ స్టిక్స్ ఇవన్నీ తయారవుతాయి. సో అట్లా 100 రకాల ప్రోడక్ట్స్ తయారవుతున్నాయి. సో ఇలా నాకు ఒక్కనికి కాదు, రేపు ఊర్లలో రైతులు ఉన్నారు, వాళ్ళు గీ తయారు చేస్తున్నారు, వాళ్ళ ఒరిజినల్ గీ నేను మార్కెట్కి తీసుకొచ్చి నేను సేల్ చేస్తున్నా. మెయిన్ ఏ బిజినెస్లో అయినా మార్కెటింగ్ ఇబ్బంది. ఆ మార్కెటింగ్ నేను కష్టపడేటప్పుడు ఎవరు నాకు సపోర్ట్ చేయలేదు. మార్కెటింగ్లోనైనా ఏ విషయంలోనైనా ఈరోజు నేను ఏ ప్రాబ్లం ఫేస్ చేసినా వేరే రైతులు ఫేస్ చేయొద్దని చెప్పి ఇవన్నీ ముందుకు తీసుకొని వచ్చినాడు. దాని మీద ఇన్కమ్ అంటే జీరో, నాకు ఇన్కమ్ ఏం లేదు దాని మీద. ఇంకా ఉల్టా నాకు బొక్క, ఎందుకంటే పోయి ఫ్రీగా ప్రమోషన్లు చేస్తా, ఫ్రీగా వాళ్ళకి లాభం అన్నీ నేను చూసుకుంటా. సో ఈ టైంలో ఈ జనరేషన్లో నేను ఇన్ని మెయింటైన్ చేసుకొని నాకు ఆస్తి ఉంది, అన్నీ ఉన్నాయి, అన్నీ వదిలిపెట్టుకొని వ్యవసాయంలోకి దిగిన. సంపాదన ఒక్కటే అనుకుంటే 100 రకాల ఈరోజు అందరిలా నేను కూడా పెద్ద పెద్ద కంపెనీలు చేసినా, నేను కూడా కల్తీలు చేసుకుంటా, నేను కూడా సంపాదించుకోవాలంటే నన్ను నమ్మి గుడ్డిగా తీసుకునే వాళ్ళు కూడా 100 మంది ఉన్నారు. సో నేను అట్లాంటి కల్తీ ఎందుకంటే నా ఇంట్లో చిన్న పిల్లలకి ధైర్యంగా పాలు తాపిస్తా. సో అదే ప్రతి ఒక్క ఇంట్లో ధైర్యంగా పిల్లలకి పాలు తాపియాలని పాల మ్యాటర్ లోనే కల్తీ జరుగుతుందా? అల్లం పేస్ట్ లో కల్తీ జరుగుతుంది, ఆయిల్ లో కల్తీ జరుగుతుంది. ప్రతి ఒక్క ఒక పాలు తాగితేనే మనిషి బతకగలుగుతాడు. మెయిన్ పాలు ఎందుకు అని అంటారు అంటే డైరెక్ట్ పుట్టిన 1 year బేబీ అయితే రైస్ తినలేరు కదా, వాళ్ళు మెయిన్ వాళ్ళు ఎక్కువ సఫర్ అవుతున్నారు. ఈ రోజు చూడండి లేడీస్ కి PCOD ప్రాబ్లమ్స్ అని అవని ఇవని ఎయిర్ లాస్ అని చెప్పేసి 100 రకాల ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. ఎందుకు ఒక టైంలో రైతు అనేవాడు ఓన్లీ పాల వ్యాపారం ఒక్కటే చేయడు కదా, మిగతా వాటి మీద వాళ్ళకు కూడా చేస్తున్నా. నేను మల్టిపుల్ చేస్తే ఇప్పుడు నా ఇంట్లోకి టమాటాలు పండిస్తా. రీసెంట్ ఒక వీడియో కూడా పెట్టిన. నా ఇంట్లో మట్టుకైతే నేనైతే న్యాచురల్ గా పండించుకుంటున్నాను. ఇంట్లో వాళ్ళకైనా ఆలోచించుకుంటే మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి? రైతుని మీరెవరు పట్టించుకుంటున్నారు? మా నాన్న పట్టించుకుంటున్నారు. మీ నాన్న మీ గురించి పట్టించుకుంటున్నారు. మీ డాడీ గురించి పబ్లిక్ ఎవరు పట్టించుకుంటున్నారు? మంచి రూపాయి మీ డాడీని పట్టించుకుంటే 50 రూపీస్ ఎందుకు ఇస్తున్నారు? అందుకే మా నాన్న పెద్ద ఎక్స్పెక్ట్ చేయడు. ఏ రైతు కూడా, నేను అందుకే అన్న, రైతు ఎప్పుడు లాభం ఎక్స్పెక్ట్ చేసిండు అనుకో రోడ్డు మీద కుక్కలు తప్ప మనుషులు కనబడరు. అవును, ఈ రోజు రైతుకు వాల్యూ ఇస్తే ఫర్దర్ గా మంచి ఫుడ్, ఒక నేచురల్ ఐటమ్ తినగలుగుతారు. ఫ్యూచర్ లో ఒక 10-15 సంవత్సరాల తర్వాత కంప్లీట్ గా 1 ఎకరము 1/2 ఎకరం పొలం ఉన్నోడు కూడా రాజు అవుతాడు. అసలు వేరే వాడు అవ్వడు. ఈ రోజు కోట్లు ఇక్కడ కట్టుకొని బెంజ్ కార్లలో ఆడి కార్లలో తిరిగేటోళ్ళు రేపంతా కూడా ఇంటింటికి ఆ కల్తీ ఫుడ్ వాళ్ళు హెల్త్ ఖరాబ్ చేసుకుంటారని ఉన్న రైతులకి విరోధులు నేను ఒకటే చెప్తున్నాను మేడం. ఏంటంటే ప్రతి ఒక్క రైతును ఆదుకోవాలి. వాళ్ళకున్న ప్రాబ్లం గవర్నమెంట్ నుంచి లక్ష్యాలు ఏమో వాళ్ళు ఉన్న ప్రాబ్లమ్స్ నుంచి బయట వేస్తే చాలు. మొన్న రీసెంట్గా ప్రతి ఒక్క ఊర్లో వాటర్ ప్రాబ్లం ఉంది. బియ్యంది వరి వేసినారు, ఒక్కరికి వాటర్ లేక మొత్తం ఎండుకపోయినాయి చేన్లన్నీ. సో అట్లాంటి ఏ ఒక్క పొలిటీషియన్ కూడా పట్టించుకోలే వాళ్ళని. అట్లా రైతులు నా దగ్గరకు వస్తే నేను ఎంతో అలా బాధ చూస్తే నా కళ్ళలో వాటర్ వచ్చిండే. అట్లాంటి అంటే నేను రోజు విలేజ్ తిరుగుతుంటా, రోజు అప్ అండ్ డౌన్ చేస్తుంటా కాబట్టి 100 రకాల ప్రాబ్లమ్స్ నా దగ్గరకు వస్తాయి. ఇంకోటి ఏంటంటే నాకు ఎక్కడ నుంచో అన్న మా పాల పరిస్థితి ఇట్లుందన్న, మేము సూసైడ్ చేసుకోవాల్సి వచ్చే పరిస్థితి ఉందన్న, పాల రేట్ లేదన్న. అన్నింటికంటే మేజర్ ఒక ఎగ్జాంపుల్ చెప్తా, ఒక సిచ్యువేషన్ చెప్తా. ఒక ఇంట్లో ఒక తల్లి లేదా తండ్రి చనిపోయింది అనుకుందాం.
గవర్నమెంట్ నుండి డబ్బులు వచ్చేది ఉంది, ఎంతో కొంత వాళ్ళు ఏదో ఒక దగ్గర చిట్టో అదో ఇదో ఏటో కట్టిర్రు. చనిపోయిన తర్వాత 2 లక్షలు 3 లక్షలు వచ్చినాయి అనుకో, ఆ 3 లక్షల చెక్కు డైరెక్ట్ ఈ కుటుంబానికి అందడానికి మధ్యలో వాడు ఎంత ఖర్చు పెట్టాలి తెలుసా? సో అక్కడ అంటే చావు మీద కూడా తినే జనాలు ఉన్న దగ్గర మీరు రైతులకి సహాయం చేయాలని పొలిటికల్ లీడర్స్ ని అడిగినా జనాలను అడిగినా కూడా ఎవరు ఏం అంతెందుకండి. ఇప్పుడు ఇంతమంది ఉన్నారా, హైదరాబాద్ లో తీసుకుందాం, ఒక హైదరాబాద్ సిటీ తీసుకుందాం, ఎంత మంది బెంజ్ కార్లలో ఆడి కార్లలో తిరగట్లేరు? అవునా? వాళ్ళు వెళ్ళి అట్లీస్ట్ వాళ్ళ వృధా ఖర్చుల నుండి ఒక్కొక్కడు ఒక్కొక్క ఇంటికి ₹1,00,000 ఇచ్చినా కూడా ఎంతో కొంత సహాయం అందదా? మరి ఎవడెందుకు ఇస్తాడు? ఏ రైతు కూడా లక్షలు కూడా అడుగుతలే. వాళ్ళు ఒక టమాటా పండించినారంటే కిలోకి వాళ్ళకి పడినంత ₹1 లాభం ఇస్తే చాలనుకుంటున్నారు రైతు. ఆ రూపాయి కూడా లాభం ఇస్తేలే, ఇంకా ఉల్టా ₹10 లాస్ చేస్తున్నారు రైతు. ఇంకా ఫర్దర్ గా ఎవరు వ్యవసాయం చేస్తారు? రీసెంట్ గా ఒక ఫేమస్ ఆర్గానిక్ ఫామ్ నుండి సరే ఒకసారి ఆర్డర్ పెడదామని చెప్పేసి ఓపెన్ చేసిన వెబ్సైట్, స్విగ్గీలో కూడా ఉన్నట్టుంది, ఓపెన్ చేసిన చూస్తే నాకు ₹1,500 చూపించిందండి. ఒక కిలో టమాటాలు, కిలో టమాటాలు, ఇంకో 2-3 అట్లనే ఈ కారపొడులు అవి ఉంటాయి కదా. మేము తెలంగాణ వాళ్ళం కాబట్టి పొడులు మాకు అంత ఆంధ్ర సైడ్ ఎక్కువ బాగా చేస్తారు, మాకు తెలంగాణ అంత పొడులు అవి ఇవి రావు కదా. మా అన్ని మటన్ చికెన్, తెల్లారులు ఎత్తే నల్లిబొక్క ఆ టైప్ మాది. అయితే సరే అని చెప్పి చూసిన, డెలివరీ చార్జెస్ దగ్గర 600 చిల్లర ఉందండి. నేను కొనుక్కున్న దానికన్నా ఈ డెలివరీకే ఎక్కువ ఉంది కదా అనుకున్నా. అచ్చా ఓకే, వీళ్ళ దందా ఇట్లా నడుస్తుంది అని ఒక్కొక్కటి నేను పాయింట్అవుట్ చేసుకున్నా. కిలో టమాటా ₹30, కానీ ఆడికి పోతే అది దేశీ టమాటా, లోకల్ టమాటా ₹100. రైతుకి మళ్ళీ ₹10 ₹8 రైతుకి. ఎందుకంటే రోడ్ల మీద వడబోతురు కదా, ఎండలో ఖరాబ్ పండిపోతున్నాయి. ఆ రైతుకి మనం ఇప్పుడు నేను డైరెక్ట్ ఇలా థర్డ్ పర్సన్ ఎవరు లేరు, రైతు సేల్ వీళ్ళిద్దరికి అటాచ్ చేస్తున్నా. ఇప్పుడు రానున్న రోజుల్లో మేము మంచిగా ఇక్కడ సిటీలో అన్నిట్లో ఈ వ్యవసాయం చేసే వాళ్ళకి మంచి టమాటా రేటు మా అవుట్లెట్స్లో అన్ని సేల్ చేసుకోవచ్చు. మిల్లెట్స్ వస్తున్నాయి, ప్రతి ఒక్కటి వస్తున్నాయి. ఇప్పుడు టమాటా కానీ వెజిటేబుల్స్, ఫ్రూట్స్, మిల్క్ డైలీ యూజ్ కాబట్టి సో ప్రతి ఒక్క అవుట్లెట్లు ఇవి స్టార్ట్ చేస్తాం. సో ఈ రైతులకు పక్కా యూజ్ అయితే రైతులకు కూడా మేము కావాల్సిన అంటే వాళ్ళకి ఇట్లా న్యాచురల్ ఫార్మింగ్ చేయండి మీరు అది అని చెప్పి ప్రాపర్ వేలో మేము వాళ్ళని తీసుకొని ఇలా నేను చాలా మంది అక్క వాళ్ళు ఉన్నారు, చాలా మంది మేడమ్స్ ఉన్నారు, పెద్ద పెద్ద అంటే ఏజ్ 60 ఏజ్ వాళ్ళు కూడా ఉన్నారు. అంటే మీకు ఇప్పుడు మీరే అన్నట్టుగా ఎందుకు నేను ఇన్ని క్వశ్చన్లు మిమ్మల్ని అడిగినాను అంటే మీరే ఫస్ట్ ఒక మాట అన్నారు, నాకు అసలు ఐడియా లేదు, జీరో నాలెడ్జ్ తో నేను స్టార్ట్ చేసినాను అన్నారు. అవునా? జీరో నాలెడ్జ్ తో స్టార్ట్ చేసిన వాళ్ళంటే చాలా రిస్క్ ఉంటది, అందుకోసమనే ఇన్ని క్వశ్చన్స్ మిమ్మల్ని అడగాల్సి వస్తుంది. జీరో నాలెడ్జ్ తోని మీరు వెళ్ళి వాళ్ళకి ఏం గైడెన్స్ ఇవ్వగలుగుతారు? మీరు ఫస్ట్ పొలంలో 8 సంవత్సరాల కింద డైరీ ఫార్మ్ స్టార్ట్ చేసిన. 8 సంవత్సరాలు అవుతుంది నేను స్టార్ట్ చేసి. ఆ టైంలో స్టార్ట్ చేసిన, ఆ టైంలో జీరో నాలెడ్జ్, ఇప్పుడు కాదు కదా నాకు. ఈ రోజు నేను అదే వ్యవసాయం ఒక రోజు ఇది చేస్తుండే, మన టమాటా ఇవన్నీ వేస్తుండే, ఫుల్ వర్షం వచ్చి చెరువు నిండిపోతే మాది కూడా మునిగిపోయిన ఉండే. సో అట్లాంటి నేనే ప్రాబ్లమ్ ఫేస్ చేసిన, ఇంకా అట్లా 100 మంది ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. అట్లా మరి వీటన్నింటికి పులి స్టాప్ ఎలా అనుకుంటున్నారు? ఎవరు గవర్నమెంట్ నుంచి సపోర్ట్ చేయరు, ఎవరు సపోర్ట్ జనాలు తీసుకునేటోళ్ళు కొంచెం మేల్కోవాలి. ఈరోజు నేను నైట్ పన్నీర్ చేసిన 6 లీటర్ల పాలతో 740 గ్రామ్స్ అయింది. బయట పన్నీర్ వచ్చేసి ఫేక్ పన్నీర్ 150-200 రూపీస్ కేజీ అమ్ముతున్నారు. సో ఒరిజినల్ అది ఎట్లా ఏ విధంగా ఒరిజినల్ అమ్ముతున్నారు? ఒక 2 లీటర్ల పాలతో 1/4 కిలో కూడా అవ్వట్లేదు పన్నీర్. 2 లీటర్లన్నా ₹200 పాలే అవుతున్నాయి. సో ఆ కల్తీ పన్నీర్ అమ్ముతున్నారు. ఈ అంతా కల్తీ తినడం కన్నా ఒక రైతుకే ₹1 ఎక్కువ ఇచ్చినారనుకో మనం ఒరిజినల్ తినొచ్చు కదా. మన పిల్లల భవిష్యత్తు అయినా సరే, ఇంకా తర్వాత ఇప్పుడు చిన్న పిల్లలు ఎందుకు పుడుతున్నారో తెలియట్లే, ఎందుకు చనిపోతున్నారో తెలియట్లేదు. ఎందుకు మా చెల్లి వాళ్ళ పాప బ్రెయిన్లో ఏదో మెటబాలిక్ సెల్ సంథింగ్ ఏదో అన్నారు, డాక్టర్లు కూడా కనిపెట్టలేకపోయారు, ఎట్లా చనిపోయిందో కూడా చెప్పలేకపోయినారు. సో అట్లున్నాయి ప్రాబ్లమ్స్. రానున్న రోజుల్లో ఈ కల్తీ తిన్నారనుకో అసలు పిల్లలు ఎందుకు పుడుతున్నారో ఎందుకు చనిపోతున్నారో తెలియదు. సో ఈ కల్తీని ఆపాలంటే రైతును మనం ముందుకు తీసుకొని రావాలి. నేను ఇది ఇప్పటికీ కాదు ఎప్పటికీ కొట్లాడతా. ఇది ఒక సెంటిమెంట్ వీడియోలో ఈరోజు అదే రైతులాగా అనుకుంటే నేను ఇక లుంగి కట్టుకొని రావాలి. ఇక అట్లా ఏం లేదు. నేను చిన్నప్పటి నుంచి ఎట్లున్నా నేను అట్లనే ఉంటా. వ్యవసాయం చేయడం అనేది ఇంతకు ముందు నార్మల్ గా పొలాలలో అన్ని ఉండేవి, మన ఆవుది గేదెది అదంతా కూడా తీసుకెళ్లి వేసినా కూడా పంట బాగా వచ్చేది. ఇప్పుడు ఏమైపోయిందంటే రాను రాను ఈ మందులన్నీ కూడా వాడడం వల్ల జనాలు నష్టపోతున్నారు, భూమి కూడా ఖరాబ్ అయిపోయింది. సో వాళ్ళకి మళ్ళీ న్యాచురల్ ఫార్మింగ్
ఒకప్పుడు వాళ్ళు చేసేవి అన్ని టెక్నిక్స్ ఇప్పుడు వర్కౌట్ అవ్వట్లేదు. ఎందుకంటే చెడిపోయిన భూమిని మళ్ళీ తీసుకురావాలంటే ఎంతో కొంత టెక్నాలజీ, ఇప్పుడు మీలాంటి వాళ్ళు గైడ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మీరు ఆల్రెడీ ఇందులో ఉన్నప్పుడు మీరు కొంత నేర్చుకొని దీని గురించి మీకు కొంచెం అవగాహన రాగానే వాళ్ళని వెళ్ళి గైడ్ చేస్తే అట్లీస్ట్ ఓకే, కేజీ పండే దగ్గర 2 కేజీలు రావచ్చు, అట్లీస్ట్ పండకుండా ఉన్నది 1 కేజీ పండినా కూడా సంతోషమే కదా. సో మీలాంటి వాళ్ళు వాళ్ళకి డెఫినెట్ గా ఇంకా ఇంకా నాలెడ్జ్ తెచ్చుకొని గైడ్ చేయాలి. 100% చేసే వీడియో నేను ఒక్కరిని కాదక కొంతమంది ఉన్నారు, వాళ్ళందరూ న్యాచురల్ ఫార్మింగ్ ఎట్లా చేయాలి ఏందని చెప్పేసి ఇప్పుడు మేము ఒక 5 మెంబర్స్ కొలాబ్ అయినాం. ఒక మేడం ఇందిరారెడ్డి మేడం అని చెప్పేసి తను హనీ ఫ్రీ క్లాసెస్ అందరికీ హనీ ఎట్లా హార్వెస్ట్ చేయాలి, హనీ బాక్సెస్ ఉన్నాయి 300 బాక్సెస్. మొన్న రీసెంట్గా నేను కూడా వెళ్ళి ట్రైనింగ్ చేస్తుండే, పోయి నాకు సర్టిఫికేట్ ఇచ్చిండే మేడం. అంటే నేను కూడా నేర్చుకుంటున్నాను. అంటే నేను నేర్చుకొని కొంతమంది రైతులకి ఇప్పుడు ఆర్గానిక్ ఫార్మింగ్, న్యాచురల్ ఫార్మింగ్ అని అంటే ఇది ఒక్కటే కాదు, ఇవన్నీ ఉన్నాయి. హనీలో కొంతమంది వెళ్ళండి, ఇప్పుడు జాబులు లేక ఎంతమంది బాధపడుతున్నారు బయట. అది ఒక ఎంత చదువుకున్నా 15,000 శాలరీ, 12,000 శాలరీ, పెద్ద పెద్ద చదువులు చదువుకున్నా కూడా జాబులు లేక ఒకేసారి చెప్పకుండా 30-40 మెంబర్స్ని జాబ్లో నుంచి తీసేయడం. 100 మంది ప్రాబ్లం కోసం ఫేస్ చేస్తున్నారు. ర్యాపిడో, పెద్ద పెద్ద చదువులు చదువుకున్న వాళ్ళు కార్ వాషింగ్ చేసుకుంటా. అసలు గవర్నమెంట్ ఏం దానిలో ఇంప్రూవ్మెంట్ తీసుకురావాలి చెప్పాలని అంటే. మన లోకల్ ఉండేటోళ్ళు ఎప్పుడు మన ఇంట్లో ఎప్పుడు అబ్రాడ్ పంపించాలి కొడుకుని, ఆడపోయి కూడా కష్టాలే పడుతున్నాడు. నా ఫ్రెండ్ ఉన్నాడు, ఆడ జాబులు లేవు, టైంకి తినట్లేదు. వాళ్ళు కూడా ఉండి అరే ఇట్లా ఉందిరా నా పరిస్థితి, నేను వచ్చి డైరీ ఫామ్ పెట్టుకుందాం అనుకుంటున్నారా, అదిరా ఇదిరా అని మమ్మీకి చెప్పలేకపోతున్నారా, నేను ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ అది అని చెప్పి 100 రకాల ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. గవర్నమెంట్ నుంచి ఎవరికి సపోర్ట్ లేదు అసలు. ఈ రైతులకి సబ్సిడీ లోన్స్ అని పెట్టినారు కానీ అక్కడ లంచాలు దానికన్నా ఎక్కువ ఇస్తేనే మాకు వస్తున్నాయి ఆ లోన్లు. ఆ లంచాలు ఇచ్చే బదులు మూసుకొని ఉండడం, ఆ ప్రాసెస్ ఏందో కూడా తెలియదు. రైతుకు అక్కడికి పోతే ఆ రైతుకు వాల్యూ కూడా బయట కూసపో, ఆడ కూసపో, ఇడ కూసపో అని మాట్లాడతారు. అసలు ఆ రైతుకి ఇచ్చే అది వాల్యూ కాదు. రైతులకు మంచి వాల్యూ ఇస్తేనే దేశం బాగుపడుతుంది అని అడిగితే ఎందుకో రైతుని రాజు చేస్తాను కూడా చాలా దారుణంగా ఉంటదండి. అవునవును. ఇప్పుడు నార్మల్ గా నాకు ఇది ఒక చిన్న అంటే చాలా బాధాకరం, కాకపోతే ఫన్నీగా కూడా అనిపిస్తుంది. నేను మా నాన్న పక్క పక్కన వెళ్తున్నాం. ఆయన కొంచెం ముందున్నాడు, నేను కొంచెం వెనుకున్నా. ఆయన మేమిద్దరం తండ్రి కూతుర్లమని తెలియదు. ఒకసారి జరిగింది, హాస్పిటల్లో జరిగింది ఇది. నాకు చూసినన్ని డాక్టర్ అనుకున్నారు, అక్కడ స్టూడెంట్ అనుకున్నారు అనమాట. కరీంనగర్ లో ఫేమస్ హాస్పిటల్, మా వాళ్ళకి గుర్తొస్తుంది. అయితే నన్నేమో స్టూడెంట్ అనుకొని నమస్తే మేడం ఏంటి ఏం కావాలి అని మాట్లాడుతున్నారు. మా నాన్న లైన్ లో ముందు జస్ట్ ఉన్నాడు, ఆయన వెనకాల లైన్ లైన్ అంటున్నాడు. నాకు నవ్వు వచ్చింది. అరే ఏంటి రాయన, మా నాన్న రాయన లేని నేను లేనిరా అసలు. అంటే నేను కొంచెం మంచి బట్టలు వేసుకున్నాను కాబట్టి నేను ఓకే, ఇప్పుడు ఇట్లా చూడడానికి ఇట్లా ఉన్నాం కాబట్టి ఓకే మీరు అందంగా ఉన్నారు కాబట్టి మీకు కొంచెం మర్యాద దొరుకుతుంది. రైతు పాపం ఎట్లుంటాడు, 40-30 సంవత్సరాలకి తెల్ల గడ్డం వచ్చే, ఇప్పుడు అందరికీ వస్తుంది కానీ మొత్తం తెల్ల జుట్టు వచ్చేసి కొంచెం పీక్కుపోయి వాళ్ళు పాపం కష్టజీవులు ఎట్లుంటారు, వాళ్ళు మేకప్ వేసుకొని పోరు కదా. ఇప్పుడు నాలాగా వాళ్ళ కష్టపడేటోళ్ళు ₹1 చెప్పులు వేసుకొని మా నాన్న ముందు నడుస్తాడు. నేను ఆయన బిడ్డను రాను నేను. నాకు అది తర్వాత ఎంత దారుణంగా ఉన్నారు హాస్పిటల్లో చూడాల్సింది రోగం చూడాలి కానీ నువ్వు మనిషిని చూసి అందం చూసి మాట్లాడతావా అనిపించింది. నా హాస్పిటల్ సీన్ చెప్తున్నప్పుడు మా చెల్లిది ఏదైతే అయ్యిందో ఆ పాపకి ఒక 10 days రెమో హాస్పిటల్లో పెట్టుకున్నారు. 8 లక్షల దాకా ఖర్చు పెట్టినాం. వాళ్ళతో చేతులు ఎత్తేసిన తర్వాత నీలోఫర్ పంపించినారు. నీలోఫర్లో కొన్ని లక్షల పిల్లల్ని చూసిన నేను. ఒక ఆక్సిజన్ కూడా పెట్టడానికి ఎవరు రాలే ఆ రోజు. నేను మా పాపకు ఆక్సిజన్ పెట్టుకొని పైప్తో ఇట్లా ప్రెస్ చేస్తున్నాను. అంటే నాకు ఎట్లా చేయాలి కూడా నాకు తెలియదు అది. సో అడిగినా కూడా పట్టించుకుని నేను ఆదులేడా. బయట ఫుడ్ లేకుండా బాధపడుతున్నారు. హాస్పిటల్లో కరెక్ట్ మెయింటైన్, అసలు గవర్నమెంట్ హాస్పిటల్ని ఈ రైతులని ఇవంతా కరెక్ట్. ఇప్పుడు హాస్పిటల్లో కరెక్ట్ ఒక రోజు ఆ రోజు బెడ్ కూడా లేదు. ఇన్ఫ్లుయెన్సర్ వాళ్ళతో మాట్లాడిపించుకొని ఒక బెడ్ తెప్పించుకున్నాం ఆ రోజు. అట్లా రైతులు అయినా సరే ఇట్లా బయట అంటే ఎక్కువ రిచ్ కాకుండా పూర్ పీపుల్ ఉన్నారు, వాళ్ళ దగ్గర చూపించుకోనికి డబ్బులు లేని వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. వాళ్ళ గురించి పట్టించుకోవాలి అసలు. ఇప్పుడు ఇన్ఫ్లుయెన్సర్స్ ఇది కూడా మాట్లాడుతుంటే వీళ్ళు కూడా చాలా కమర్షియల్ ఉన్నారండి. ఇన్స్టాగ్రామ్ లో ఫాలోవర్స్ ఉండే వాళ్ళు ఏందో సంపాదించినట్టు ఒక గర్వంగా నిల్చుంటారు ఇట్లా. ఇప్పుడు నార్మల్ గా మీరు అడగండి ఫోన్, ఇప్పుడు మీకు ఫాలోవర్స్ లేరు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక 140 ఫాలోవర్స్ ఉన్నారు ఇన్స్టాగ్రామ్ లో, మీరు మెసేజ్ పెట్టి ఇట్లా మాకు అర్జెంట్ ఉందండి ఒకసారి చూడండి అని అంటే వాడు 2,000-3,000 అడుగుతూనే నేను స్టోరీ పెడతా అంటాడు. వీడు ఆల్రెడీ హాస్పిటల్ డబ్బుల కోసం డబ్బులు చూస్తాడంటే వాడిని డబ్బులు అడుగుతాడు, లేదంటే వాడు మెసేజ్ కూడా ఓపెన్ చేయరు, ఇది ఫేక్ అనుకుంటారు. కొంతమంది నిజం వాళ్ళు కూడా ఉంటారు. కానీ ఇప్పుడు ప్రపంచం మొత్తం నడుస్తుంది ఒక పెద్ద దందా, మాఫియా నిజంగా తెలుసు అసలు చాలా. అందుకే ఏది నిజం ఏది అబద్ధం అని ఇప్పుడు ఆర్గానిక్ ఫార్మింగ్ అనేది గత ఒక సంవత్సర కాలం నుండి
చాలా మంది ఫేక్ వాళ్ళు బయటపడ్డారు. పడ్డారు. అవునా, ఈ మధ్య ఏదో గీ కాఫీ అని ఏందో కొత్త వస్తున్నాయి. ఇవన్నీ అసలు పేర్లు ఇంటా అంటే కూడా పిచ్చిలేస్తుంది. అలవాట్లేని తిండి తినాలని చెప్తున్నారు. మన డాడీ వాళ్ళు అంత హెల్దీ ఉన్నారు, ఫర్దర్ ఉన్న జనరేషన్ లో 30-40. ఇంకా కొంతమంది అయితే పాలు తాగొద్దని అంటారు, పాలు తాగకుండా జిమ్ వెళ్తే పాలు తాగొద్దండి. ఇదేంటి అండి నాకు అర్థం కాదు. పాల్లో ఫ్యాట్, మిల్క్ లో ఫ్యాట్ ఉంటుందా? కాల్షియం ఉండదు, ఏముండదు, మినరల్స్ ఉండవు, ఏముండదు అని అంటారు. పాలతోనే ప్రతి ఒక్కటి. చిన్నపిల్లలు ఏమన్నా డైట్ ఫుడ్ తింటారా? పాలే కదా మెయిన్. సో పాలు తాగొద్దు, పాలలో ఏమో విటమిన్. డైటిషియన్ పాలు తాగొద్దని నాకు కూడా డైటిషియన్స్ చెప్పిరండి. 100% పాలు తాగొద్దు మీరు అన్నారు, టీ కూడా తాగొద్దు అన్నారు. పాలు కల్తీ పాలు తాగకండి, ఒరిజినల్ పాలు తాగితే ఏం పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు. దేశీ పాలు చిన్నపిల్లలకి ఎంత మంచిది, అసలు హెల్త్, దాంతో మెడిసిన్ తయారవుతుంది. మీకు ఒక కమెంట్ వచ్చింది, అన్న ఎందుకన్నా దేశీ బర్రెలు కాకుండా ఈ జెర్సీ అవి ఏమైనా అక్కడ నుండి పట్టుకొని వచ్చి చేస్తున్నారు, మన లోకల్వి బాగుంటాయి కదన్నా, వాటితో చేయొచ్చు కదా వ్యాపారము అని చెప్తున్నారు. అంటే మీరు ఒక వీడియోలో చూపించిండ్రు కదా, నార్మల్ గా ఏదో దగ్గర ఒక గేదెను ఏదో పట్టుకొని మాట్లాడుతున్నారు, దాని కింద వచ్చింది కమెంట్ అనమాట. ఎందుకన్నా మన లోకల్ వాటిని పెంచుకోవచ్చు కదా, మన లోకల్ వాటి నుండే పాలు తీసుకొని చేయొచ్చు కదా, ఎందుకని అన్నని లక్షలు పెట్టి కొనుక్కొస్తున్నారు అన్న బర్రెలు అని అడుగుతున్నారు. వాళ్ళకి ఏం చెప్తారు? వాళ్ళకి ఇప్పుడు ఏంటంటే, మనం ఒకవేళ బిజినెస్ వేలో వెళ్తున్నాం కాబట్టి అవి దేశీవేమో తక్కువ లీటర్స్ మిల్క్ ఇస్తాయి. బిజినెస్ వేలోనే వెళ్తున్నారు. బిజినెస్ ఓకే. అది ఏంటంటే మనం ఇదేమో టైంకి 15 లీటర్స్, 2 టైంలు కలిపి 15 లీటర్స్ మిల్క్ ఇస్తుంది. అది వచ్చేసి ఏమో 2 టైంలు కలిపి 8 లీటర్స్ మిల్క్ ఇస్తాయి, కానీ జల్దీ స్టాప్ చేస్తుంది. ఈ ఒక హర్యానాది ఎందుకు తెచ్చినానంటే, దీని నుంచి నేను బ్రీడింగ్ చేస్తున్నా, మన దగ్గర బ్రీడింగ్ చేస్తున్నా. రేపు ఒక్కసారి కొంటాను నేను, బార్బర్ అయితే కొనను కదా. సో దీని నుంచి బ్రీడింగ్ చేసి బ్రీడ్ డెవలప్ చేస్తున్నా. సో అట్లా మనకి అది కూడా నెక్స్ట్ ఆ విధంగా చేస్తున్నా. సో మనకి ఏంటంటే, నా దగ్గర అన్ని యానిమల్స్ ఉన్నాయి కాబట్టి, దేశీవి ఉన్నాయి, నార్మల్ ఉన్నాయి, అన్ని ఉన్నాయి నా దగ్గర. సో అన్నిటికన్నా బెస్ట్ ముర్రా అంట. ముర్రా బర్రెలు బెటర్, నన్ను అడిగితే చాలా బెటర్ అవి. ఎంత ఇస్తాయి అవి లీటర్? 12 మినిమం 10 లీటర్స్ పైననే ఇస్తాయి అవి. ఒక్క పూటగా 2 పూటలు కలిపి. హైలింగ్ మిల్క్ కూడా చాలా కష్టం, దానికి ఎప్పుడు ఎట్లుంటుందో తెలియదు, ఒక్కోసారి చచ్చిపోతాయి కూడా బర్రెలు. అవి డేంజర్ అవి కూడా కాదు. అంటే నార్మల్ గా ఈ డిఫరెన్షియేట్ చేస్తున్నారు కదా, ఈ మిల్క్ అయితే ఇంత ఓకే, ఆవు పాలు అయితే ఇంత రేటు, బర్రె పాలు అయితే ఇంత రేటు అంటే ఓకే. ఇందులో కూడా మళ్ళీ ఇలాంటి గీ అయితే, ఈ బర్రెది గీ అయితే ఒకటి, ఈ ఆవుది గీ అయితే ఒక రేటు, మళ్ళీ ఈ బర్రెలలో రకాల పట్టి రేట్లు ఉంటాయి, ఆవులలో ఎందుకు డిఫరెన్స్? అన్ని పాలు దేశీ అంటే గిరి ఆవు అని అంటారు, చోలు పెద్ద ఉంటాయి దాని ఆవు. సో దాని పాలైనా సరే, గీ అయినా సరే చాలా హెల్త్కి చాలా మంచిది. సో అది కంప్లీట్గా దాంతో గీ తయారు చేయాలంటే మనకి ఒక 32 లీటర్స్ నుంచి 35 లీటర్స్ మిల్క్ పడుతుంది. సో ఆ మిల్క్ కాస్ట్ కూడా 150 రూపీస్ లీటర్. సో అది ఒక మెడిసిన్, అది చెప్పాలంటే దాని నుంచి ఆయుర్వేదం మెడిసిన్స్ తయారైతే నేను చాలా మందికి పంపిస్తాను. మెడిసిన్ తీసుకునే ముందు కూడా దీంతో పాటు దీని క్రీమ్తో మెడిసిన్ తీసుకుంటారు. చాలా మందికి మస్తు హెల్త్కి చాలా మంచిది అది. సో నార్మల్కి 1000 రూపీస్ ఉంటుంది, అదేమో 3500 కూడా ఉంటుంది ఆ గీ. సో రైతుకు నేను ఇట్లా కూడా చెప్తున్నా, వాళ్ళు సొంతంగా గీ చేసి మాకు పంపించినా కూడా మార్కెటింగ్ నేను చూసుకుంటున్నా. రైతుకి నా వల్ల చాలా యూజ్ అవుతుంది. అంటే మీకు తెలియదు, మీ డాడీ నెంబర్ నాకు ఇవ్వండి, మీ డాడీతో నేను టచ్లో ఉంటాను, మీ డాడీకి కూడా ఏదో ఒకటి యూజ్ అవుతుంది. ఇస్తా తప్పకుండా, అట్లా ఏం లేదు. కానీ అంటే మీవి ఒరిజినల్ మిల్క్ మీరు 100% క్లీన్ అండ్ క్లియర్గా చేస్తున్నారు, క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నారు అనేది జనాలు ఎలా నమ్మాలి? ఇప్పుడు వ్యవసాయం చేసే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. ఇప్పుడు అందరూ బ్యాక్గ్రౌండ్ చూసుకుంటే వ్యవసాయంకి వెళ్ళి వచ్చిన వాళ్ళే. వాళ్ళని మా చిన్ననాటి నాడు ఆయన పాలు అట్లున్నాయి నాకు అది అని చెప్పి కొంతమంది అంటున్నారు. కొంతమంది ఏమంటున్నారు, అరే మీ పాలు ఎందుకు ఇంత చిక్కగా ఉంటాయి, మీ పాలు ఎందుకు స్మెల్ వస్తున్నాయి అంటే, ఒరిజినల్ మిల్క్ 4 hours తర్వాత బ్యాక్టీరియా ఫామ్ అవుతుంటది, ఆటోమేటిక్గా పులుపు వాసన వస్తుంటది. వెంటనే కాగబెట్టాలి, లేకపోతే ఫ్రీజింగ్ అనే చేయాలి. సో ఇల్లు ఏమవుతుందంటే, వాళ్ళకి తెలియక ఈ పౌడర్ మిల్క్ అనుకో, నువ్వు 10 సంవత్సరాలు అట్లా పెట్టు, వాసన ఏమో అట్లనే ఉంటాయి, ఖరాబ్ కూడా కావు అవి. సో అట్లాంటి కెమికల్ పౌడర్ ఇట్లాంటి మిల్క్ కాదు, న్యాచురల్ మిల్క్ కాబట్టి జల్దీ ఖరాబ్ అయిపోతుంది. సో అందుకే మీది నమ్మాలి అంటే ఎలా, జనాలు మిమ్మల్ని ఎలా నమ్మాలి అంటే? మిల్క్ తీసుకుంటే అర్థమైపోతుంది. ఈ రోజు నేను ఒక రోజు ఫ్రాడ్ చేయొచ్చు, 2 రోజులు చేయొచ్చు, సంవత్సరం చేయొచ్చు, కానీ తర్వాత నేను దొరుకుతాయి కదా. ఇప్పుడు మీరు ఎక్కడో వనస్థలిపురంలో ఉన్నారు, మేము ఎక్కడో మాదాపూర్ లో ఉన్నాం, ఎలా మరి మీ దగ్గర నుండి? ఇక్కడ కూడా ఓపెన్ అవుతుంది కదా, మాదాపూర్ లో, మణికొండలు, అన్నిటి దగ్గర ఓపెన్ అవుతుంది. ఎన్ని ఓవరాల్ గా ఇప్పటి వరకు ఉన్నాయి? ఇప్పుడు ఓవరాల్ గా 3 ఉన్నాయి. ఇప్పుడు నేను వచ్చే వేళ కూడా ఇంకొక 2 అవుట్లెట్లు చూసుకొని వచ్చి ఫర్దర్ గా చాలా అవుట్లెట్స్ ఓపెన్ చేస్తాం. ఈ మాదాపూర్ వాళ్ళకి ఇప్పుడు నేనైతే సప్లై అయ్యాను మిల్క్, రైతే సప్లై చేస్తాడు, రైతుకు డైరెక్ట్ ఉంది, అక్కడ నుంచి డైరెక్ట్ కస్టమర్కి వెళ్ళిపోతుంది. సో వీళ్ళు ఇద్దరు 2 హ్యాండ్స్ చేంజ్ అవుతున్నాయి. అదే ఇప్పుడు ఒక టమాటా నార చేసినాడు, ఆయనకి వెళ్ళి 10 మంది హ్యాండ్లు మారుతున్నాయి, వీళ్ళందరూ తింటున్నారు కానీ ఒరిజినల్ రైతు అక్కడనే ఉండిపోయింది. సో ఆ విధంగా నేను మార్కెట్లో ఏదైతే ఫేస్ చేసినానో
ఒక్క రూపాయి కూడా ప్రాఫిట్ లేకుండా 3 సంవత్సరాలు చేసిన, అన్ని అప్పులు అయిపోయినాయి, ఇల్లు పేపర్లు గిరి పెట్టిన. ఆ టైంలో నా ఇంట్లో ఎవ్వరు లేరు, నాకు ఎక్కువ బ్యాక్గ్రౌండ్ సపోర్ట్ మా డాడీ కూడా లేడు, ఉంది మమ్మీ ఒకటే. నా కొడుకు కన్నా ఎక్కువ కాదని చెప్పి మమ్మీ ఇల్లు పేపర్లు పెట్టేసింది, నాకు ఉన్న గోల్డ్ అంతా గిరి పెట్టిన, అంతా లాస్ అయిపోయినా, నేను మొత్తం డౌన్ వెళ్ళిపోయినా. సో గట్టిగా గుండె ధైర్యం చేసుకొని, నాకు ధైర్యం ఎక్కువ, గట్టిగా ధైర్యం చేసుకొని మళ్ళీ నిలబడ్డా, మళ్ళీ బ్యాక్ టు ఫామ్ వచ్చిన. ప్రతి ఒక్క రైతుకి ముందుకు తీసుకొని వస్తున్నాను. ఇంజెక్షన్స్ కొంతమంది వాడుతూ ఉంటారు కదా, సో చాలా మంది కూడా అనుకునే డౌట్ ఏంటి అంటే, ఇప్పుడు మీరు కొన్ని వీడియోస్ కి ఇంజెక్షన్స్ ఇస్తూ ఉన్నారు వాటికి, రైట్? సో ఇస్తున్నప్పుడు కూడా అరే అంటే ఒక డౌట్ ఏమొస్తుంది అంటే, అవగాహన లేని వాళ్ళకి, ఐడియా లేని వాళ్ళకి పాలు ఎక్కువ రావడం కోసం ఇంజెక్షన్స్ ఇస్తున్నారు అని అనుకుంటారు, ఇంకేదో వాటి గురించి అనుకుంటున్నారు కదా. సో మీరు ఎలాంటి ఇంజెక్షన్స్ వాడుతున్నారు, ఎందుకు వాడుతున్నారు? మనం జ్వరంకి, ఫీవర్కి మనం ఎట్లా ఇంజెక్షన్ తీసుకున్నాం, దానికి కూడా మెడిసిన్ ఉంటుంది. సో ఆ మెడిసిన్స్ ఇస్తాం, దానికి కాల్షియం ఇస్తాం, మినరల్ మిక్చర్ ఇస్తాం. న్యాచురల్గా నేను ఇట్లా బతీసా సంథింగ్ ఇట్లాంటి ఉండలు చేసి కూడా బర్రెకి అవి బలం. అవి నేను పాతకాలంలో ఎట్లా చేసేటోలో ఆ మెథడ్స్ ఇప్పుడు ఎవరికి తెలియదు, జీరో నాలెడ్జ్ ఉన్న వాళ్ళు డైరీ ఫామ్కి వస్తారు, వాళ్ళందరికీ ఇవన్నీ యూజ్ కావాలని చెప్పేసి వాళ్ళ కోసం నేను పెడుతున్నాను వీడియోలు. చాలామంది డైరీ ఫామ్కి యూజ్ అవుతాయి, ఏం నాలెడ్జ్ లేకుండా డైరీలోకి వచ్చి లక్షలు లాస్ అవుతున్నారు. అది కూడా మిడిల్ క్లాస్ వాళ్ళు లాస్ అవుతున్నాడు. నా బాధ అదే. ఇప్పుడు ఎందుకంటే ఉన్నోడు లాస్ అయినా కూడా పెద్ద ఫరక్ పడదు. ఆడు పాపం ఇంట్లో మమ్మీ గోల్డ్ అవి ఇవి అన్నీ పెట్టేసి ఈ దందాలకు వస్తున్న ఒక 5 నెలల్లో మొత్తం తీసేస్తున్నాడు. సో ఆ గోల్డ్ ఇంట్రెస్ట్లు అన్ని అట్లనే కట్టుకుంటూ వస్తున్నాడు, లాస్ట్ సూసైడ్ దాకా వెళ్ళిపోతుంది. సో ఈ విధంగా వాళ్ళందరికీ యూజ్ అవుతుంది అని చెప్పేసి అందరికీ నేను ఒక వేళ తీసుకొని వెళ్తున్నాను. ఓకే, మీరు గేదెలకి ఎలాంటివి యూజ్ చేస్తున్నారు? దానా కానీ, లేదంటే వాటికి పెట్టే ఫుడ్ కానీ, గడ్డి కానీ, అంటే ఎక్కడ నుండి మీకు మన దగ్గరనే మీరు ఎలా చేస్తున్నారు, ఏమేమి యూజ్ చేస్తున్నారు? సూపర్ నెఫేర్, గ్రీన్ గ్రాస్, సూపర్ నెఫేర్ మన ల్యాండ్ లోనే ఉంది. సో ఇంకా పత్తి కల్లి, కందిచున్ని, తౌడు, మనం రైస్ ఏదైతే ఉంటుందో ఇవి 3 వాటర్లో బాగా నానబెట్టి ఒక్కొక్క బఫెలోకి 3 kgs ఇస్తాం మేము. నాకు కొంచెం ఇది ఐడియా ఉంది, మా డాడీ కూడా అదే పెడతాను చిన్నప్పటి నుండి. పత్తి ప్లస్ దానా ఒకటి, తౌడు, వాటరు, బెల్లము. ఇంకా పాతకాలంలో అసలు దానాలు కూడా ఇచ్చేటోళ్ళు కాదు. ఇప్పుడు ఉన్న దానికి దానాలు ఇస్తే కొంచెం దానికి కడుపు నిండినట్టు ఉంటుంది కొంచెం. సో మనం ఉట్టి అన్నం మీద తింటే ఎట్లా ఉంటుంది, దానికి మనం అన్నం కూర కలుపుకొని తింటే ఎట్లా ఉంటుందో ఆ ఫీల్ ఉంటుంది దానికి కూడా. సో మనం మంచి ఫీడ్ ఇస్తున్నాం, మంచి మిల్క్ ఇస్తున్నాం. ఈరోజు ఒకరోజు మిల్క్ బాగాలేదని మా కస్టమర్లు అన్నారు. సో వాళ్ళకి మంచి మిల్క్ ఇస్తున్నాం. మా కస్టమర్స్ కూడా మా ఫ్యామిలీ మెంబర్స్ లాగా. ఒక 2 కమెంట్స్ వచ్చినాయి, నార్మల్ గా సజెషన్స్ గురించి వచ్చినాయి అనమాట. మీరు చూసుకున్నారా లేదో ఒకసారి నేను చదువుతాను, ఒకసారి వాళ్ళకి ఆన్సర్ చేయండి. అన్న, ఒక విషయం ఏంటంటే, మనం ఎప్పుడు వచ్చే కొత్త వాళ్ళకి ఈ బిజినెస్ గురించి తెలుసు, కావాలంటే వాళ్ళు 1 lakh 2 lakh బఫెల్లో కంటే ఒక లోకల్ బఫెల్లోని తీసుకొని దాన్ని మెయింటైన్ చేసి నెక్స్ట్ ఎలాంటి బఫెలోస్ తీసుకుంటే బెస్ట్ అన్న, వాళ్ళకి దానికి కావాల్సిన ఫుడ్ అండ్ దాని దగ్గర చేయాల్సిన వర్క్ అండ్ హెల్త్ ప్రాబ్లం అండ్ ప్రెగ్నెంట్కి వస్తే మళ్ళీ కట్టించడం ఏంటి అని తెలుస్తాయి. అట్లీస్ట్ వాళ్ళు ఓకే అయితే నెక్స్ట్ 1 lakh పెట్టినా 2 lakh పెట్టినా సక్సెస్కి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. స్టార్టింగ్లో లోకల్ బఫెల్లోకి 60K 70K పెట్టినా మళ్ళీ సేల్ చేసిన 30-35K వస్తాయి. 1 lakh 2 lakh పెట్టినా ప్రెగ్నెన్సీ కాకపోతే 30 to 50K వస్తాయి. కాబట్టి ఎప్పుడు కొత్తగా వచ్చే యూత్ స్టార్టింగ్ లోకల్ బఫెల్లోతో స్టార్ట్ చేస్తే బెస్ట్. ఐ హోప్ యూ ఆల్ అండర్స్టాండ్ మై వర్డ్. ఇది ఒక అబ్బాయి పెట్టాడు మీకు, అఖి అనుకుంటా పేరు. చెప్తా. ఇప్పుడు లోకల్ బఫేలో వచ్చేసి 6 లీటర్స్ ఇవ్వచ్చు, 8 లీటర్స్ ఇవ్వచ్చు. సో ఆ మిల్క్ కూడా జల్దీ ఆపేస్తుంది, 4 months 5 monthsకే మిల్క్ ఆపేస్తుంది. ఈ యొక్క ముర్రా ఎందుకని అంటారు అంటే 1,50,000 పెట్టి కొన్నాం మనం. దానికి టైంకి ఫుడ్ కరెక్ట్ చూసుకొని కాల్షియం అన్నీ చూసుకున్నాం అనుకో, మెయిన్ క్రాసింగ్ కరెక్ట్ టైంకి 3 months తర్వాత క్రాసింగ్ చేయించి దాని నుంచి బ్రీడ్ డెవలప్ చేసుకున్నాం అనుకో 15 లీటర్స్ నాదే. ఇప్పుడు ఆ కామెంట్ ఏంటంటే నేను కూడా చూసిన, అది 2 lakh బఫేలో, అది నేను కొన్నది 1,65,000 కొన్నా. ఈరోజు నేను అమ్మితే 2 lakhs వస్తున్నాయి దానికి. సో నేను దాని విషయంలో 40,000 లాభపడ్డా. దానికి ముందు దాన్ని 2-3 years నేను మిల్క్ తీసుకున్నా, దాని దూడలు ఉన్నాయి, దాని మీద నేను లక్షలు సంపాదించిన నేను. సో ఏంటంటే ఇప్పుడు ఈ బ్రీడ్ తీసుకున్నాం అనుకో ఆ 80,000 70,000 వస్తాయి. ఈ యొక్క నేను బ్రీడ్ డెవలప్ కోసం తీసుకున్నా, దాని తర్వాత దాని కరెక్ట్ మెయింటెనెన్స్, క్రాసింగ్ ఇవన్నీ చూసినాం అనుకో, రేపు దానికి ఒక 3 months ప్రెగ్నెన్సీ ఉన్నా కూడా మన పైసలు మనకు వచ్చేసాయి. లోకల్ బఫెల్లోతో వెళ్తే కట్టినా కట్టకపోయినా కూడా ఒకవేళ అమ్ముకుంటే 35,000 అట్లా వస్తాయి కదన్నా. అదే 1,60,000 2 లక్షలు పెట్టి కొన్నాం అనుకో, ఒకవేళ అది ప్రెగ్నెంట్ అవ్వకపోయినా ఇంకేదన్నా అయినా కూడా తను మొత్తం లాస్ అయిపోతాడు కదా. ఇది కూడా అవ్వచ్చు ప్రెగ్నెన్సీ. బట్ ఇది అవ్వకపోతే తక్కువ నష్టంతో బయటపడతాడు. 30 వస్తుంది కదా, దానికి కూడా ఎక్కువనే వస్తుంది. దానికి 60-70 వస్తుంది దానికి కూడా. ఏదైనా సరే అంటే లోకల్ గా ప్రాక్టీస్ చేసిన తర్వాత నువ్వు అంటే
లోకల్ దాంతో మనం బిజినెస్ చేయలేము. ఎట్లా అంటే విలేజ్లో 1-2 బర్రెలు ఉంటాయి చూడు, అక్కడ నడుస్తుంది. అదేంటంటే ఎండలో తిరిగి అక్కడ ఇక్కడ. నావేందనంటే ఏసీలో కూర్చొని పెరుగుతాం, ఎట్లా పెరుగుతాయి అట్లా పెరుగుతాయి నా బర్రెలు. ఒక్కడి నుంచి అక్కడికి వెళ్ళి అక్కడ కలదావు. మంచి మీకు ఒక కమెంట్ వచ్చింది, అన్న కాసేపు వాటిని వాకింగ్ కి వదిలేయచ్చు కదా అన్న. అట్లా వదలొచ్చు, కానీ దాన్ని వదిలే టైం ఉండదు, అసలు దానికి రెస్ట్ టైం ఉండదు. ఇప్పుడు నేను మార్నింగ్ పొద్దున్నే 3కి పని స్టార్ట్ చేస్తాను, 3 నుంచి 6 దాకా వర్క్ నడుస్తూనే ఉంటుంది. నుంచొని తినడము, మళ్ళీ అప్పుడు ఒక 1 అవర్ రెస్ట్ తీసుకుంటాయి, తర్వాత వాష్ చేయడము, మళ్ళీ దాన వేయడం ఉంటుంది. సో ఈ ఆఫ్టర్నూన్ టైంలో బర్రె కొంచెం రెస్ట్ తీసుకుంది అనుకో, బర్రె ఇంకా హెల్తీ ఉంటుంది. ఆ రెస్ట్ ఇచ్చే టైంలో మనం ఎండలో తిప్పినాం అనుకో, బర్రె ఖరాబ్ అయిపోతుంది. ఓకే, సో ఇంకొక కమెంట్ ఏదో వచ్చినట్టు చూద్దాం. ఫ్రాంచైజ్ టూ హై కాస్ట్ బ్రో. ఫ్రాంచైజ్ హై కాస్ట్ అంటే 1 lakh అడ్వాన్సే ఉంది. ఫ్రిడ్జ్ వచ్చేసి 1 lakh ఫ్రిడ్జే ఉంది. డబుల్ డోర్ ఫ్రిడ్జ్ 1 lakh ఉంది. ఆ మిషన్ ఉందా ఒకటి మా దగ్గర, బాయిలర్ మిషన్ ఉంటుంది, అది 1 lakh ఉంటుంది. 2000 తక్కువ 1 lakh ఉంటుంది. ఉట్టి లోపల ఫర్నిచర్కి 1 lakh అవుతుంది. 90,000 చేంజ్ అయిన ఉండే మొన్న. తర్వాత ఇంకా దాని పార్ట్లు అని చెప్పేసి వెయిట్ మిషన్, ఇంకా అన్ని ప్రోడక్ట్స్ అన్నీ ఉన్నాయి. మీకు అక్కడనే అడ్వాన్స్ అవన్నీ కలిపి అంతే అవుతుంది. 2 హై అంటే అంత లేదు అది. అంటే సో ఆ పర్సన్కి ఇప్పుడు నేనైనా అది అనుకుంటా, తప్పు లేదు ఆ బ్రదర్ అనుకోవడం. ఎందుకంటే మీరు దానికి రిప్లై కూడా ఇచ్చారు, సంజీవ్ రెడ్డి. ఓకే, అనుకుంటా 1 lakh ఫ్రిడ్జ్ అమౌంట్, మేకింగ్ బాయిలర్ మిషన్ 98,000 ఉంది, అడ్వాన్స్ 1 lakh, ఫర్నిచర్ 90,000, ఇంకా చాలా ఉన్నాయి అన్న. ర్యాక్స్, మ్యాట్లు, బయట బోర్డులు అన్నీ. బోర్డు యావరేజ్ బోర్డు తీసుకున్నా కూడా 12-13,000 బోర్డులకే అయినాయి. మన ఫ్లెక్స్ బోర్డ్స్ ఉంటాయి అవి. ఇంకా చాలా ఖర్చులు ఉన్నాయి. ఇంకా నాకేం పెద్ద వాళ్ళ సొంతంగా చేసుకున్నాక అంతే అవుతుంది. ఓకే, మనకేం అన్న ప్లీజ్ అవాయిడ్ హెచ్ఎఫ్ అండ్ జెర్సీ కౌ, హెల్త్ కి మంచిది కాదు, సపోర్ట్ అవర్ దేశీ కౌ అండ్ మిల్క్. దేశీయ ఉన్నాయి మన దగ్గర. హెచ్ఎఫ్ నా దగ్గర హెచ్ఎఫ్ అంటే 20-25 లీటర్స్ మిల్క్ ఇస్తాయి. సో అవి లేవు మన దగ్గర. మినిమం టైంకి 5 లీటర్స్ ఇచ్చే మిల్క్లు ఉన్నాయి, దేశీ ఉన్నాయి, నార్మల్వి ఉన్నాయి, జెర్సీ అంటే ఇవి లేవు. హెచ్ఎఫ్ అవి లేవు నా దగ్గర. నార్మల్ దేశీ అంటే కొంతమంది సో వాళ్ళకి కంప్లీట్ గా తెలియదు కదా, మీ వర్క్ నచ్చుతుంది అన్ని. ఇప్పుడు నెగిటివ్ చెప్పినారు, పాజిటివ్ 100 కామెంట్ ఉంటాయి. అడుగుతున్నారు, ప్రాబ్లమ్స్ అడుగుతున్నారు. ఇంకా అంటే అంటే మీకు వచ్చిన కమెంట్స్ లో వీళ్ళు జెన్యూన్. ఇప్పుడు మీకు అందరు లవ్ సింబల్ పెడుతూ వెళ్ళారు, అన్నా నైస్ అన్నా, అన్నా సూపర్ అన్నా, అది వేరు కమెంట్. వీళ్ళు మీకు సజెషన్ ఇస్తున్నారు, ఎట్ ద సేమ్ టైం దే ఆర్ ఇంట్రెస్టెడ్. దానిలో నెగిటివ్ 0 అన్నారు చెప్పాలంటే. ఎందుకంటే నేను నార్మల్ గా ఇప్పుడు ఇక్కడికి ఏం ప్రిపేర్ అయ్యి కూడా రాలే ఇంటర్వ్యూకి, ఏదో కన్వర్సేషన్ మాట్లాడుకుంటున్నాం. సో దాని నుంచి చాలా ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. మనం ఏం దానిలో ఎట్లా అంటే జనాలకి ఏమైపోయిందంటే, ఇప్పుడు మీరు కొత్తగా ఈరోజు ఫర్ ఎగ్జాంపుల్ మార్కెట్ లోకి వచ్చారు, అవుట్లెట్లు అంటున్నారు, అవునా, ఈరోజు వచ్చి ఇంటర్వ్యూలో కూర్చున్నారు. సో దీని నుండి చూసే వాళ్ళకి ఏమైపోతుంది అని అంటే, ఆల్రెడీ దెబ్బ పడి ఉన్నోడు ఏమనుకుంటాడు, మళ్ళీ దెబ్బ పడాలనా అసలు అని అనే థాట్ లో ఉంటాడు. కానీ అడే వీడు దెబ్బ కొట్టేవాడు కాదు, మనం ఆదుకునేవాడు అని నమ్మాలంటే ఇట్ విల్ టేక్ మచ్ టైం. ఆల్రెడీ వాళ్ళు దెబ్బ పడి ఉన్నారు, చాలా మంది లాస్ అయి ఉన్నారు. దేన్ని నమ్మాలి, దేన్ని నమ్మకూడదు, ఈ రోజు వచ్చింది రేపు పొద్దున అది అబద్ధం అని తెలుస్తుంది, అవునా కదా. సో దేన్ని నమ్మాలనేది వాళ్ళకి అర్థం కావట్లేదు. సో వాళ్ళు ఏంటి, ఎవరిని సపోర్ట్ చేయాలి, దేన్ని రిసీవ్ చేసుకోవాలనే థాట్ లో ఉండట్లేరు. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా, ఇప్పుడు నాతో సహా అందరికి ఈరోజు నేను ఇక్కడ మిమ్మల్ని కూర్చోబెట్టి ఇంటర్వ్యూ చేసిన, అవునండి మీరు సూపర్ అండి, మీరు గ్రేట్ అండి, మీరు న్యాచురల్ ఫామ్ చేస్తున్నారండి అని రేపు పొద్దున ఏదైనా బయట పడింది అనుకో, నన్ను లావుతారు, మిమ్మల్ని లావుతారు. సో నేను నా పని చేయాల్సిందే. ఈ సీట్ లో కూర్చున్నంత మాత్రాన నేను చెప్పలేదు. అవుట్లెట్స్ ఇస్తున్నా కదా, వాళ్ళు నా దగ్గర ఒక 10 days 20 days నా దగ్గరనే ఉంటారు వాళ్ళు. సో వాళ్ళకి ఫ్రీగా ట్రైనింగ్ ఇస్తున్నా, మనం ఎట్లా బాయిల్ చేయాలి, ఏ టెంపరేచర్లో చేసుకుంటే బెటరు, పన్నీర్ ఎట్లా వేయాలి, గీ ఎట్లా తయారు చేయాలి, అన్ని ప్రోడక్ట్స్ ఎట్లా వస్తున్నాయి అన్ని న్యాచురల్ వాళ్ళే చూస్తున్నారు. సో వాళ్ళ మంచి వాళ్ళు వస్తున్నారు. వాళ్ళ 100 మందికి నేను ఇట్లా ఫ్రీ ట్రైనింగ్ ఇస్తున్నాను. నేను ఏమైనా చేస్తే అక్కడ వాళ్ళకే దొరికిపోతా. సో అది అయిపోయిన తర్వాత ఇప్పుడు నాకు మెయిన్ చెప్పాలంటే మా కస్టమర్స్ మస్తు సపోర్ట్ ఉన్నారు. మా మిల్క్ కొంచెం స్మెల్ వస్తున్నాయి, ఒరిజినల్ మిల్క్ వస్తాయి. పెరుగు పుల్ల ఉందని అంటే ఒరిజినల్ మిల్క్ కాబట్టి పెరుగు పులుపు అవుతూ ఉంటుంది. మీరు కల్చర్లు అవి యాడ్ చేస్తే తీయ ఉంటుంది పెరుగు, అట్లాంటివి ఏమి యాడ్ చేస్తారు. న్యాచురల్ పులుపు కూడా హెల్త్కి చాలా మంచిది. మా కస్టమర్లు అంత సపోర్ట్ చేస్తున్నారు. ప్రతి ఒక్క మనం ఒరిజినల్ ఇచ్చినాం అనుకో, ఎక్కడైనా మనం కస్టమర్ రేపు పొద్దున మీరు చీట్ చేసినా కూడా నిజమే అనేటోళ్ళు ఎట్లనంట అంటారు. ఇప్పుడు కాదు ఇప్పుడు మీరు ఏం చేసినా కూడా కొంచెం పుల్లా వచ్చినా కూడా జనాలు ఏమంటారు, ఒరిజినల్ కాబట్టి అని అంటారు. రేపు పొద్దున మీరు పౌడర్ వేసి చేసినా కూడా, లోపల ఏం చేసినా కూడా వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత మీరు ఏం చెప్తే అదే నమ్ముతారు. నేనైతే జెన్యున్ గా వెళ్దాం అనుకుంటున్నాక, ఎవ్వరు ఏమనుకున్నా కూడా వెళ్తా, 100% వెళ్తా. ఎందుకంటే నేను నా ఒక్కరిది కాదు కదా, ప్రతి ఒక్క అవుట్లెట్ మన నేమ్ ఖరాబ్ అవుతుంది. సో అందరికీ ఒక ఈజీ మెథడ్లో మన దగ్గర పాలు తీసుకునేటోళ్ళు వాళ్ళే గీ చేసుకోవచ్చు, వాళ్ళే పన్నీర్ చేసుకోవచ్చు. ఇప్పుడు మా దగ్గర ఒక అక్క ఉంటారు, రోజు 2 లీటర్స్ మిల్క్ తీసుకుంటుంది.
ఆమె రోజు మలై చేసేసి నెలకి త్రీ కేజీ గీ తయారు చేస్తుంది ఆమెనే సొంతంగా వాళ్ళ ఇంట్లో. ఈరోజు అదే గీ నా దగ్గర 3000 అమ్మవచ్చు. ఆమె నా దగ్గర నుంచి ఫ్రీగా మిల్క్ తీసుకున్నట్టే కదా, ఆ గీ నాకే ఇచ్చేస్తే అట్లా మనం ఇంకా వాళ్ళు ఒక మంచి మైండ్తో ఉన్నారనుకో, వాళ్ళు బయట కూడా కల్తీ గీళ్ళు చాలా అమ్ముతున్నారు, కల్తీ ప్రోడక్ట్స్ చాలా వస్తున్నాయి. బయట ఎక్కడ కొనకండి, మిల్క్ తీసుకొని ఆ మీగడతోనే మీ ఇంట్లో చేసి పిల్లలకి ఇవ్వడం బెటర్ అంట. సో ఇలా నా దగ్గర గీ కొనమని కూడా ఏ వీడియోలో నేను చెప్పలే. రోజు ఒక వీడియో పెట్టొచ్చు, నేను గీ ఉంది మా దగ్గర కొనని. నేను ఒక 20 డేస్కి ఒకసారి పెడుతున్నాను, ఎందుకంటే అంత ఒరిజినల్ గీ ఇవ్వాలంటే నాతో కాదు. ఈరోజు వెబ్సైట్ ఓపెన్ చేసుకుని ఒక్క సెకండ్స్లో సేల్ అయిపోతుంది నాకు. ఒక్కరోజు వీడియో పెడితే ఒక 10-20 ఆర్డర్లు వస్తాయి. అట్లా రోజు పెట్టొచ్చు, కానీ ఆ విధంగా కాదు. ఒరిజినల్ ప్రోడక్ట్ ఇస్తున్నా, కొంచెం టైం పడుతుంది కొంచెం పికప్ కానీ. ఈ అందరు అవుట్లెట్స్ అందరం కలిసి ఒక ఫ్యామిలీ మెంబర్స్ లాగా మేము ఒక టీం తయారైనాం. ఒకవేళ గవర్నమెంట్ ని అడగాలంటే ఏం అడుగుతారు మీరు? ఒకవేళ ఎవరన్నా రైతులని పట్టించుకోమని అడుగుతా. ప్రతి ఒక్క రైతు ఎలక్షన్లో కాదు, ఇట్లాంటి టైంలో బాధలు ఉన్న టైంలో, రైతులు చచ్చిపోయే టైంలో వాళ్ళు చాలా బాధపడుతున్నారు. అట్లాంటి టైంలో ప్రతి ఒక్క లోకల్ ఎమ్మెల్యే వ్యవసాయం ఎక్కడ చేస్తున్నారో మీరు వెళ్ళి వాళ్ళ ప్రాబ్లమ్స్ తెలుసుకోండి. వాళ్ళ గ్రూప్ అయ్యపోయిన ప్రాబ్లం లేదు, మీరు వెళ్ళి తెలుసుకున్నారనుకో మీరు ఎప్పటికైనా రియల్ హీరో మీరు. సో అట్లాంటి మన ఎమ్మెల్యేలు అయినా సరే, లోకల్ ఎమ్మెల్యేలు నియర్ బై గ్రామం భయపడుతున్నారా మీరు? ఏదన్నా నిజం మాట్లాడితే ఎక్కడ మా అవుట్లెట్ మీద, నా బిజినెస్ మీద దెబ్బ పడుతుంది? నేను అసలు ఎవరికి ఏం భయపడను. నేను అవుట్లెట్లు 2 నిమిషాలు తీసేస్తా అవసరం అనుకుంటే. నేను ఒకవేళ నేను అంత అదనుకుంటే తీసేస్తా. నాకు దేవుని దేవుళ్ళు ఆస్తున్నాయి, అన్నున్నాయి, భర్పూర్ తిని కూర్చుంటా నేను. అట్లా ఎవరికి ఏం భయపడను. పాలల్లో మీరు ఆల్రెడీ ఉన్నారు కదా, అంటే పాల బిజినెస్ మీరు చేస్తున్నారు, పాల వ్యాపారమే ఉంది కాబట్టి సరే మీరు భయపడను అంటున్నారు కాబట్టి, ఇప్పటి వరకు వచ్చిన ఎన్ని బ్రాండ్స్ ఉన్నాయో బయట పాల కంపెనీలకు సంబంధించి, ఏది ఎక్కువ నాటకం క్రియేట్ చేసి? అన్ని నాటకమే అంట నేను. అన్ని ఎందుకు చెప్తా చూడండి. ఈ రోజు మీ డాడీ వచ్చేసి ఎగ్జాంపుల్ ఊక మీ డాడీని తీస్తున్నాను ఏమనుకోక, ఎందుకంటే మీ డాడీ వచ్చేసి ఈరోజు 4కి మిల్క్ తీయడం స్టార్ట్ చేసిండు. 4 నుంచి 6 దాకా అవి పనులు చేసుకొని వాటర్ పెట్టి అన్ని పెట్టే వరకు 6 అవుతుంది. ఈ 6 నుంచి కేంద్రం పోయానికి 8 అవుతుంది, కొంచెం ఒక 1 అవర్ అటు ఇటు. సో ఊర్లో అందరు పాలు కలెక్ట్ చేయడానికి 10 అవుతుంది. మనకి ఎగ్జాంపుల్ 10 అవుతుంది. ఈ 10 దాకా పాలు ఉంటాయి అక్క పలకుండా, ఏ ఫ్రిడ్జింగ్ ఉండవు, బయటనే పాలు ఉంటాయి. ఇక్కడ పెట్టిన తర్వాత అవన్నీ పాలు కలెక్ట్ చేయడానికి ఒక వ్యాన్ వస్తుంది. ఈ వ్యాన్లన్నీ కలెక్ట్ చేయడానికి ఒక డీసీఎం వస్తుంది. ఈ డీసీఎం అన్ని కలెక్ట్ చేయడానికి ఒక పెద్ద ట్యాంకర్ వస్తుంది. ఇవన్నీ పాలు ఎట్లా అవుతున్నాయి? ఫ్రీజింగ్ లేకుండా, కల్తీ లేకుండా అవుతున్నాయి అక్క. ఒక చిన్న ఎగ్జాంపుల్, ఆడనే కల్తీ అర్థమైపోవాలి, ఇక అవన్నీ ఫేక్ మిల్క్. న్యాచురల్ ఫామ్ ఒక్కటే రియాలిటీలో ఉంది, న్యాచురల్ గా ఉంది, మిగతా అన్ని కూడా ఫేక్ అంటున్నారు. అంటే నాది ఒక్కనే కాదు, చాలా మంది ఇప్పుడు డైరీ ఫార్మర్స్ చాలా మంది ఉన్నారు అక్క. ఇప్పుడు రీసెంట్ గా మన ఏరియాలో చాలా మంది డైరీ ఫార్మ్స్ పెట్టినారు. ఇప్పుడు ఒక ఆయన బాలాపూర్కి వెళ్ళి మా దగ్గరకు వస్తారు కస్టమర్, అంత లాంగ్ నుంచి ఎందుకు వస్తున్నావు అని, అక్కడ డైరీ ఫార్మ్ మన తమ్ముడిదే ఉంది, అక్కడికి వెళ్ళి తీసుకో అని చెప్తున్నా. అట్లా చాలా మంది కస్టమర్స్ చెప్పిన. సో ఇలా నేను నా దగ్గరికి రాని ఎందుకు చెప్తున్నా? నేను ఈరోజు నా పక్కన 2 కిలోమీటర్స్ నా దగ్గరికి రాని మీరు చెప్పినా నేను అనలేదు, చెప్తున్నా. నాది ఒక్కదే చెప్తారు కదా జనాలకి. అంటే ఇప్పుడు మీరు ఒక ఇన్ఫ్లుయెన్సర్, అలాగే మిమ్మల్ని నమ్మి చాలా మంది పాలు తీసుకుంటున్నారు, మిమ్మల్ని నమ్మి అవుట్లెట్స్ పెడుతున్నారు, మిమ్మల్ని నమ్మి ఇన్స్పైర్ అవుతున్నారు కదా. సో మీ నుండి ఉపయోగపడేవి ఇంకో ఏమన్నా వీడియోలు వస్తే ఇంకా కొంచెం రీచ్ పెరుగుతుంది కదా జనాలకి, ఇంకా కొంచెం హెల్ప్ అవుతుందేమో, మోటివేట్ అవుతారేమో. ఏం చెయ్యాలి, ఇప్పుడు ఎలా గుర్తుపట్టాలనే విషయం కూడా వాళ్ళకి తెలీదు పాపం. ఇప్పుడు ఈ రోజు నేను పాల ప్యాకెట్ కొనుక్కొని వచ్చినంత పాడైపోయింది అని ఇంటికి వచ్చి వేడి చేసిన, చాలా సార్లు పాడైపోయిన సిచ్యువేషన్స్ ఉన్నాయి. రిటర్న్ వెళ్తే షాప్ లో వాడు తీసుకుంటాడా? తీసుకోడు. నేను టైంకి వేడి చేయలేదు అంటాడు, మీరు బయట పెట్టిండ్రు అంటాడు, లేకపోతే మీరు డీ ఫ్రిడ్జ్ లో పెట్టిండ్రు అందుకే ఖరాబ్ అయింది అంటాడు. వాడి రీజన్లు వాడు ఫుల్ గా రాసుకొని పెట్టుకుంటాడు. ఒరిజినల్ పాలు కొంచెం ఒక 2 డేస్ ఫ్రిడ్జ్ లో అట్లనే పెట్టండి, వేడి చేసినప్పుడు ఇట్లా రబ్బర్ లాగా సాగుతుంది ఒరిజినల్ పాలు. 2-3 డేస్ అయితే అది నార్మల్గా ఒక 4 అవర్స్ తర్వాత బ్యాక్టీరియా ఫామ్ అవుతుంది ఫ్రిడ్జ్లో పెట్టకపోతే. సో ఇక దానిలో చూసుకుంటే చాలా వేస్ ఉన్నాయి దానిలో. సో నేనైతే అందరికీ ఏం చెప్తున్నాను, డైరీలోకి వచ్చే ముందు చాలా స్టడీ చేయండి, స్టడీ చేసి డైరీ ఫీల్డ్కి రండి. అదంతా తర్వాత మార్కెటింగ్ ఏమైనా ఉంటే నా హెల్ప్ తీసుకోండి, మీ ఓన్గా మార్కెటింగ్ చేసుకున్నాను హెల్ప్ చేస్తా. సో చాలామంది కూడా హెల్ప్ చేస్తున్నా. ఇప్పుడు కొత్తగా ఛానల్స్ ఓపెన్ చేసుకుని వాళ్ళకు కూడా హెల్ప్ చేస్తున్నా. వాళ్ళందరూ కూడా నన్ను అడుగుతారు ఏ బ్రీడ్ తీసుకుంటే బెటర్, ఎట్లా పోతే బెటర్ అన్నా అని. నేను వాళ్ళతో మంచిగా మాట్లాడితే ఇప్పుడు కొత్త యూత్ అందరూ వస్తున్నారు డైరీ ఫామ్లకి. అరే ఫార్మింగ్ చేసుకుంటే అన్న ఇంత లైఫ్ ఇంత ఎంజాయ్ చేస్తున్నాడు, మనం ఎందుకు చేయలేము, ఫార్మింగ్ ఎందుకు చీప్ అది ఇది అని చెప్పేసి, ఆ ఫార్మింగ్ ఎందుకు చీప్ అది ఇది అని చెప్పేసి అందరూ అనుకుంటున్నారు అక్క. ఈరోజు మా మమ్మీ అన్నది ఎగ్జాంపుల్, మా మమ్మీ అరే ఫార్మింగ్ చేస్తున్న పిల్లని సార్ అరాని, కానీ అమ్మ నాకెందుకే పెళ్ళి అది ఇది అని చెప్పి మమ్మీకే చెప్పిన నేను. అంటే అట్లా ఇంకా కాలే.
మా తమ్ముడు ఉన్నాడండి. ఎవరైనా అమ్మాయిలు మరి ఫార్మింగ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే మరి కాంటాక్ట్ అవ్వండి. ఇన్స్టాగ్రామ్ లో అదే అవన్నీ మన పెట్టుకుంటే natural- ఇక్కడ కూర్చోడు కూడా కాదు. మన సరే ఇదంతా పక్కన పెడదాం తమ్ముడు. లవ్ స్టోరీస్ ఏం లేవా? ఏం లేవు అక్క. ప్రెసెంట్ అయితే నాకు పాస్ట్ లో ఉండే అదే ఫస్ట్ లాస్ట్ లో అక్క. ఇంకా ఏం లేవు. ఎందుకేమైంది? అంటే నేను అంటే ఇప్పుడు ఒక 4 years బ్యాక్ బ్రేకప్ అయిపోయినా అక్క. ఇంకా ఎందుకు రీజన్ ఏంది? ఇక ఉత్తనే ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల బ్రేకప్ అయిపోయి అదే లాస్ట్ ఫస్ట్ లో ఇప్పుడు ఇప్పుడు వచ్చే అమ్మాయిని ఎట్లా ఎక్స్పెక్ట్ చేస్తున్నావు చెప్పు, మా వాళ్ళకి చెప్తా. నాకు ఇప్పుడు పెళ్లి మీద ఇంట్రెస్ట్ లేదక్క. అయ్యా తమ్ముడు దారుణం ఈ జనాలు. ఫాలోవర్స్ ఉన్నారు నీకు. లే ఉన్నా కూడా ఇప్పుడు పెళ్లి చేసుకుని అనుకోక నేను చాలా డిస్టర్బ్ అయిపోతా. ఇప్పుడు చూడండి ఒక ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే మొత్తం ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాక, ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే కొంచెం ఎట్లా అంటే హార్మోన్స్ చేంజ్ అయిపోయి వీడియోస్ అన్ని అబ్బాయిలు అమ్మాయిలా మారడం, అమ్మాయిలు అమ్మాయిలా మారడం. ఎందుకంటే మెయిన్ ఫుడ్డే అది కూడా ఫుడ్డే మెయిన్. నిజంగా అట్లాంటి కల్తీ ఫుడ్ తీసుకొని కెమికల్ ఫుడ్ తీసుకున్నారు అనుకో ఫర్దర్ గా అందరు అట్లనే అవుతారు. సో మంచి ఫుడ్ ఏ క్వశ్చన్ అడిగినా ఆయన బిజినెస్ ప్రమోషన్ లకే పట్టుకోవచ్చు. బిజినెస్ అంటే పెళ్లి అంటే లాస్ట్ కి మళ్ళీ హార్మోన్స్ నుండి బిజినెస్ నుండి పాలు. ఓడి అమ్మ గింత ఘోరంగా బిజినెస్ ప్రమోషన్ నేను ఎక్కడా చూడలేదు. నేను ఇప్పుడు ఇంతసేపు ఇంటర్వ్యూ చేసిన మన నేచురల్ ఫామ్ ఇప్పుడు చెప్పిన ఓవరాల్ గా మన నేచురల్ ఫామ్ అండి. మన నేచురల్ ఆ పేరు కూడా ఎట్లుందంటే మన నేచురల్ అంటే చాలు, మనం ఏం మాట్లాడినా సరే నేచురల్. ఆల్రెడీ ప్రమోషన్ అయితేనే ఉంది. ఓకే, నేను అడిగింది నీ పెళ్లి ఎప్పుడు చేసుకుంటావు? తిప్పి రీసెంట్ కొన్ని వీడియోస్ చూసిన ఇద్దరు పిల్లల్ని చంపేసింది, హస్బెండ్ ని చంపేసింది. ఇవన్నీ ఎందుకు మరి ప్రాబ్లమ్స్? సో ప్రెషర్ కుక్కర్ లా మీరు పెట్లా ఉడకబెట్టి చంపింది మరి భార్య. అది అబ్బాయి అక్కడ గుర్తు రాలే అబ్బాయి. ఒక చిన్న ఎగ్జాంపుల్ అక్క, అబ్బాయిలు ఎక్కువ సూసైడ్ చేసుకుంటారు, అమ్మాయిలు ఎక్కువ చేసుకుంటున్నారు. అబ్బాయిలే చేసుకుంటారు అక్క. మా రీసెంట్ గా నా తమ్ముడు చనిపోయినాడు అక్క. అదే నా సాయం చెప్పేసి నా తమ్ముడు, అంటే దాని విషయం అని కాదు, ఇంకా కొన్ని ఉన్నాయి. సో అట్లా చాలా మంది ఉన్నారు అట్లా లవ్ తప్పు చేస్తారు కదా, దొరికిపోతామేమో అని. సో నేను ఈ వీడియో త్రూ అందరికి ఏం చెప్తున్నా అంటే, లవ్ ఇవన్నీ పక్కన పెట్టండి, బిజినెస్ మీద ఫోకస్ చేయండి. పైసా సంపాదించిన ఆటోమేటిక్గా ఈరోజు నా వెనక క్యూ మా అమ్మ అన్నది ఒక టైంలో, అరే నీకు కూడా పిల్లని ఇచ్చేది అది అని మా అమ్మనే అన్నది. బయట ఎంతో మంది అనుకున్నా నేను వ్యవసాయం అరే చుక్కలన్న అంత మెయింటైన్ చేస్తాడు, డైరీ ఫామ్ పెట్టుకున్నాడు ఏందో అని మస్తు మంది అన్నారు. ఈరోజు సంపాదించిన ఈరోజు ఏముందో అమ్మాయిలు క్యూ కడతారు. ఎందుకు బయట కూడా నేను ప్రాఫిట్లే ఉన్నాయండి కానీ అట్లా అనుకున్నా ఏమనుకున్నా ఏముంది అంటే ఎందుకు నేను ఇంత అడుగుతున్నాను అంటే, ఓన్లీ పాల గురించి కాకుండా మిగతా వాటి గురించి కూడా జనాలకి అవగాహన రావాలి. కూరగాయల విషయంలో అయినా, రైస్ అయినా సరే, ఇప్పుడు మనం పండించే రైస్ ఒకలా ఉంటది, ఇక్కడికి వచ్చేసరికి దానికి కూడా పౌడర్ యాడ్ చేస్తున్నారు. ఫుల్ పాలిష్ ఉంటది, పౌడర్ ఉంటది. సో అక్కడ మనము ఏమంటారు, రైతుకి అంత రేటే రాదు. ఇక్కడ 60 రూపాయల కిలో, 70 రూపాయల కిలో. ఇక్కడ 1600 అంట ఇక్కడ ఒక బ్యాగ్ 25 కిలోలది. అలా తీస్తే 800 కిలో 700 కిలో అంత కూడా లేదు, ఫ్రీగా పురుగు పడుతున్నాయి అన్ని. సో అంతే ప్రతి విషయంలోనూ మీలాంటి వాళ్ళు చెప్పాలి. ఇప్పుడు నా లాంటి దాన్ని నేను చెప్పినా అనుకో, వచ్చిందిలే అమ్మాయిగా ఇది ఫాలో అవుతుంది ఇంకా చాలా మంది రావాలి, యూత్ అందరు రావాలి, వ్యవసాయంకి రావాలి. మీరు ఒక అడుగు ముందేశారు కాబట్టి చెప్పాలి. ఇప్పుడు మీరు ఇదే ఫీల్డ్ లో ఉన్నారు. ఇప్పుడు అందరికీ అది సాధ్యం అవ్వదు, అందరూ అది చేయాలనుకో, తట్టుకోవాలనుకోరు, నిల్చోవాలనుకోరు. సో మీరు ఆల్రెడీ పడి లేచున్నారు కాబట్టి మీ మాట ఒకరు వింటారు, లైవ్ లో మిమ్మల్ని చూస్తున్నారు. ఇంకోటి కూడా ఎట్లా రాంగ్ అర్థం చేసుకుంటున్నారు అంటే, చందు అన్న స్టార్ట్ చేసిండు కాబట్టి ఏమంటారు, ఫుల్ సంపాదిస్తున్నాడు అన్న, పాష్ ఉన్నాడు అంటే మనం కూడా స్టార్ట్ చేద్దాం, మనం కూడా పాష్ అయిపోతాం, మనం కూడా కార్లలో తిరుగుతాం అనుకుంటారు. కానీ పెట్టంగా ఏది కూడా అది అవ్వదు, మీరు లాస్ అయి ఉన్నారు. సో అది కూడా తెలవాలి వాళ్ళందరికీ. అందుకే ప్రతి విషయం మీద కూడా మీలాంటి అవగాహన ఉన్న వాళ్ళు చెప్తే అట్లీస్ట్ ఎవరో ఒక్కరు మారినా కూడా ఇంకొంతమందికి హెల్ప్ అవుతుంది. అందుకోసమనే ఇన్నిసార్లు అడిగినా అనమాట. పర్లేక మంచిగా తీసుకున్నారు. అడగాలి, ఎందుకంటే ఇది మీరు అడిగిన ప్రాబ్లం జనాలకు కూడా అవి ఉన్నాయి వాళ్ళ మైండ్ లో. సో మీరు అడిగిన అన్ని కరెక్ట్ అడిగిన. ఎందుకంటే ఈరోజు అవుట్లెట్ ఎక్కువ అన్నారంటే నిజంగా వాస్తవానికి నాకేం తెలియకపోతే కూడా నేను ఎక్కువనే అనుకుంటా. కానీ అక్కడ లోపల మెటీరియల్ చాలా మెటీరియల్ ఉంటుంది అక్కడ. ఆ మెటీరియల్ అందరికీ అన్నిటికీ నేను వాళ్ళ నుంచి ఏం పెద్ద ఎక్స్పెక్ట్ ఏం చేస్తలేక, నా పొయ్యి రానికి డీజిల్ ఇస్తే చాలు వాళ్ళు. నాకు ఒక వీడియో చేయాలంటే నేను ఇప్పుడు ఎందుకు ఒక కాల్షియం ఉంటుంది, వీడియో 20,000 ఇస్తాను అంటారు. బెట్టింగ్ యాప్లు అయితే లక్షలు ఇస్తాన్నారు, చేయలేదు. ఇంకా మంచి ప్రోడక్ట్స్ ఏవో ఒకటి ఇస్తారు అక్క. మెడిసిన్ మాది చేయండి, మా సైలేజ్ గురించి చేయండి, మా గ్రాస్ గురించి చేయండి, దీని గురించి చేయండి అని 100 రకాల ప్రమోషన్లు వచ్చినాయి. కానీ ఏ రోజు చేయలే. మనం జెన్యూన్ ప్రోడక్ట్ అయితే నేను వాడతా. ఫస్ట్ నాకు రిజల్ట్ వచ్చిందనుకో నేను ఫ్రీగా ప్రమోట్ చేస్తాను, అంతేగాక ఎందుకు ఇప్పుడు నా వాళ్ళు ఏ రైతు ఇబ్బంది పడదు. ఇప్పుడు ఈ బర్రెనే కొనుక్కోండి, ఈ మెడిసిన్ వాడండి, ఇది కల్తీ, ఇది పాయిజన్, ఇది బర్రెలకు తినబెట్టను అంటే నేను చెప్తే నిజంగా తినిపిస్తారు. అంత నమ్ముతున్నాను నన్ను. ఆ నమ్మకాన్ని నేను పోగొట్టుకోవద్దు, అది నాకు తెలుసు కాబట్టి నేను అట్లాంటివి ఏం చేస్తాను. జెన్యూన్ది ఫ్రీగా ప్రమోట్ చేస్తాను నేను.
100% అదైతే ఏమంటారు, నీకైతే ఒకటే చెప్తాను నేను ఇంటర్వ్యూ ద్వారా కానీ లేదంటే పర్సనల్గా అయినా కూడా, ఓన్లీ అంటే పాలు ఒకటే కాకుండా కూడా పాలు అనేది మనిషికి చాలా అవసరం. మీరు అన్నట్టుగా నేను 100% ఒప్పుకుంటా. చిన్నపిల్లలు ఇప్పుడు పెరగాలంటే వాళ్ళకి కంపల్సరీ కావాల్సింది, వాళ్ళు అన్నం తినరు కదా, ఏం పిజ్జాలు బర్గర్లు తినరు, పాలే తాగాలి కాబట్టి అది చాలా మేజర్. అది కాకుండా ఇంకా చాలా మంది కూడా ఈ ఫుడ్ వల్ల సఫర్ అవుతున్న వాళ్ళు ఉన్నారు. మన ఓవరాల్ గా హాస్పిటల్స్ నుండి రోగాలు ఎందుకు వస్తున్నాయి అనేది ఇస్తే ఫుడ్ వల్ల అనేది ఫస్ట్ వస్తుంది. మన జంక్ ఫుడ్, మన ఒరిజినల్ ఫుడ్ తినేదంటే జంక్ ఫుడ్ లో ఎక్కువ అవుతున్నాయి. సో మీలాంటి వాళ్ళు అట్లీస్ట్ రైతులకి ఇంకా కొంచెం అవగాహన చెప్పి వాళ్ళని ఇంకా మెరుగుపరచగలిగితే దాని నుండి వచ్చే ఫుడ్ ఇదంతా కూడా ఇంకొంతమందికి ఎవరికైనా హెల్ప్ అవుతుంది. అట్లీస్ట్ వాళ్ళైనా హెల్దీగా ఉంటారు కదా. సో అందుకే న్యాచురల్ ఫార్మింగ్ అనేది ఒక్క పాల విషయంలోనే కాకుండా మిగతా అన్ని విషయాల్లో ఉంటే రాబోయే తరాలను కాపాడుకోగలుగుతాం ఎంతో కొంత. అదే చేస్తున్నా తెలుసాక. ఈరోజు మన న్యాచురల్ ఫార్మ్ అనే దాంట్లో మిల్క్ ఒక్కటే కాదు, వెజిటేబుల్స్, ఫ్రూట్స్ అన్ని న్యాచురల్ గా పండించే వాళ్ళు అందరు, రైతులందరూ మీరు డైరెక్ట్ వచ్చి ఇక్కడ మనకు ఒక స్టోర్ ఉంది, ఇది మన అందరిది, ఇది మన అందుకే పెట్టినా నేను, మన అందరిది ఇది. నెక్స్ట్ వెళ్ళి చెక్ చేసి 100% చెక్ చేసుకొని కెమెరా తీసుకొని రాని, నాకు చెప్పకుండానే రండి మా అవుట్లెట్ కి. ఎందుకంటే మనం ఏం ఈరోజు రోడ్డు మీద చేస్తాక బిజినెస్, నేను ఏ చిన్న కల్తీ చేసినా దొరికిపోతాం మేము. ఈ పెద్ద జనాలు కూడా అందరూ అప్డేట్ అయినారు, వాళ్ళ రూపాయి పోయినా కూడా మంచి ప్రోడక్ట్ తీసుకుందామని. కానీ నన్ను అడిగితే ఎక్కువ చదువుకున్న వాళ్ళు వాళ్ళలో కల్తీ వెళ్తున్నారు, కానీ రైతు నుంచి వచ్చి ఇక్కడ తక్కువ కూలికి పని చేసేటోళ్ళు మంచి ప్రోడక్ట్ కావాలన్నా రూపాయి ఎక్కువ తీసుకొని ఇస్తున్నారు, వాళ్ళ వాల్యూ తెలుసు కాబట్టి. పాపం సఫర్ అయ్యేది నిజంగా, అంటే మీరు అన్నది దాని ప్రకారం కాకుండా సఫర్ అయ్యేది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. ఇప్పుడు ఒక 10,000 12,000 సంపాదించే ఫ్యామిలీకి 2,500 రూపాయలు 3,000 పెట్టి గీ కొనాలి అంటే వాడు ఏదో ఒక దాన్ని ఆ నెల సాక్రిఫైస్ చేసే కొనాలి కదా. ఇప్పుడు మా దగ్గర ఒక అంకుల్ 1/2 లీటర్ మిల్క్ తీసుకెళ్తాడు, పెరుగు మీద మలై పాల మీద మలై తీసుకొని అతనే గీ చేసుకుంటాడు, ఫ్రీగా అయిపోతుంది కదా. మనం ఎందుకు అట్లా చేసుకోవద్దు? ఒరిజినల్ మిల్క్ వస్తే చాలు మనకి, ఆ ఒరిజినల్ మిల్క్ నేను తీసుకొస్తాను కదా. ఇప్పుడు మీరు అన్నట్టుగా బిజినెస్ పాయింట్ లో మీరు మాట్లాడినప్పుడు నిజంగా మీరు రెడీ చేసుకోవచ్చు కదా, మీరు చేసుకోవచ్చు కదా అని అంటే, పాపం వాళ్ళ పరిస్థితి ఎలా ఉందో తెలియదు కదా. అన్నిటికీ మనం ప్రతి ఒక్కటి మనం అనుకున్న ప్రాసెస్ అక్క. మిక్సీలో వాటర్ వేసి అది పెడితే వెన్న తయారవుతుంది, వేడి చేస్తే చాలా చిన్న ప్రాసెస్ అది. అప్పుడు ఇట్లానే అంటే నేను కొనొద్దు అంటున్నా, నా దగ్గర కూడా గీ తీసుకోవద్దు అంటున్నా. ఒరిజినల్ మిల్క్ ఒక్కటి కొనుక్కోండి, దాని నుంచి గీ తయారవుతుంది, పన్నీర్ తయారవుతుంది, మీరే చేసుకోండి. బయట 100 రకాలు కలితే అక్క హోటల్స్ లో చూడు, 200 రూపాయలు 150 రూపాయలు పన్నీర్ ఏందాక మరి దానం కిలో, 2 లీటర్ల కిలో పన్నీర్ వస్తుంది అక్క. నువ్వే చెప్పు ఎగ్జాంపుల్, నువ్వు రైతు కుటుంబం కాబట్టి నువ్వు తినవు, కానీ అంత రాదు అసలు. అంతా కలిసి బయట ఫుడ్ బంద్ చేసేయండి, మంచి ఫుడ్ తీసుకోండి. ఎందుకంటే తినకుండా ఉండడం బెటర్ పన్నీర్ నన్ను అడిగితే. చందు తమ్ముడిది ఇంటర్వ్యూ అనమాట. ఈ ఇంటర్వ్యూలో అడిగిన ప్రతి ఒక్కటి కూడా ఏంటంటే రైతులకు ఇంకొక రూపాయి ఎక్కువ వస్తుందేమో అన్న పర్పస్ లోనే ఎందుకు అవుట్లెట్స్ డైరెక్ట్ వాళ్ళకే చెప్పొచ్చు కదా అనే క్వశ్చన్ అందుకే అన్నిసార్లు అడిగిన అనమాట. వాళ్ళకి 1 రూపాయి లాభం వచ్చింది అంటే వాళ్ళు ఏం మిద్దలు కట్టరు, మెడలు కట్టరు, వాళ్ళు బతుకుతారు అంతే. సో ఆ ఒక్క రీజన్ తోనే అడిగినాను అనమాట. నేను కూడా గవర్నమెంట్ కి 50 రూపాయలు ఇయ్యడం బదులు నేను 75 రూపాయలు ఇస్తున్నా, రైతులకు చాలా యూజ్ అవుతుంది. మీరు చెప్పినట్టు కాకుండా అది కూడా వినండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. నెక్స్ట్ ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.